వాక్యమైన దేవా, వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడమని, వినగల చెవులు గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం తండ్రి. మేమందరం మీ సన్నిధిలో, మందిరంలో మీ పాదాల దగ్గర కూర్చొని ఉన్నాం తండ్రి. మీరు నన్ను ఆవరించండి, మీ మాట నా నోట ఉంచండి. మాకు కావాల్సిన అమూల్యమైన సందేశాన్ని మీరే అనుగ్రహించమని, అడ్డుపడితే నా పాదాలు మీ పాదాలతో పాదాలు అనగదొక్కమని, నన్ను సిలువ చేయటం 100% మరుగు చేయమని, మీరే ప్రభా మీ ప్రజలతో మాట్లాడి మహిమ పొందమనేసిన మనుషులు తండ్రి. ఆమేన్. చూద్దాం, పరిశుద్ధ గ్రంథాలు తీసి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి, పారు ఊటలను, అగాధ జలములలో గల దేశము. అది గోధుమలు, యవల ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలేవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిన దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాలు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. చాలు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్తున్న మాట. వాళ్ళు ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చారు? వాళ్ళని ఐగుప్తు దేశంలోంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు? కానాన్ దేశానికి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుకి ఏం జరిగింది? బాధ, వెట్టి చాకరి, గాయం, అవమానం, ఏడుపు, దుఃఖం, ఇవన్నీ ఐగుప్తు దేశంలో ఉన్నాయి. ఇప్పుడు కానాను దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదపు దేశం. అక్కడ ఘనత, సంతోషం, ఆర్భాటం, ఆనందం, అభివృద్ధి, ఆశీర్వాదం అన్నీ అక్కడ ఉన్నాయి. దేవుడు ప్రేమించి ఐగుప్తు దేశంలోంచి కానాను దేశంలోకి తీసుకువెళ్తున్నారు. అయితే దేవుడు మధ్యలో వెళ్ళబోయే ముందు ఒక విలువైన సందేశం చెప్పారు అందరికీ, ఇశ్రాయేల్కి. ఒరే బాబు, ఇక్కడి నుంచి నేను ఇక్కడ తీసుకెళ్తున్నాను. అదే ఈ సందర్భం. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చాలా స్పష్టంగా, క్లారిటీగా దేవుడు ముందే, జరిగిన తర్వాత కాదు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, మంచి దేవుడు. జరగక ముందే జాగ్రత్తలో చెప్పే దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన చూడాలి. నేను చెప్తాను, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఏ దేశంలో? మంచి దేశములో. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండల్లో నుండి, పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. చప్పలు కూడా జన్మిద్దాం. అది ఇనుప రాళ్లు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. చాలా విలువైన సందేశం. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, శ్రద్ధగా వినాలి. ఆ దేశం ఎలా ఉంటది, ఆ దేశంలో ఏముంటది, ఎంత క్షేమం ఉంటది, ఎంత అభివృద్ధి ఉంటది, ఎంత తృప్తి ఉంటది, అవన్నీ చెప్తున్నారు దేవుడు స్పష్టంగా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని, నా ప్రజలైన మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కనాన్ దేశంలోకి. అక్కడ ఏమంటే తెలుసా? సంతృప్తి ఉంటది, అభివృద్ధి ఉంటది, నువ్వు క్షేమం ఉంటది, అక్కడ ఆనందం ఉంటది, నీకు లోటు ఉండదు, లోపం ఉండదు. అది మంచి దేశం. నేనిచ్చే మంచి దేశం. అక్కడ హ్యాపీగా ఉంటావు నువ్వు, నీ కుటుంబం అందరూ కలిసి అని దేవుడు ఇశ్రాయేలుకి చెప్పారు. అయితే ఆ తర్వాత వెంటనే ఒక కండిషన్ పెట్టారు. చూడండి, 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఇదండి ఇంపార్టెంట్ వచనం. చదివించమ్మా. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. తిని తృప్తి పొంది ఏం చేయాలి? దేవుడెవడరా అనకూడదు. తిని తృప్తి పొంది
ఓవర్ యాక్షన్ చేయకూడదు, ఎక్స్ట్రాలు ఇవ్వకూడదు. ఏం చేయాలి చెప్పాలి? ఎవరిని? నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చూడండి, ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒరే బాబు, మీకు ఇచ్చిన మంచి ఇస్తున్నా, నాకు మంచే తెలుసు, చెడు తెలీదు. ఆదికాండం 1వ అధ్యాయం చివరిలో ఉంటది, ఆయన చేసినదంతదు యావత్తు మంచిగా, చాలా మంచిగా కనబడిందండి దేవుడికి. ఇప్పుడు మన దేవుడు మనకేమిస్తారు? ఎలాంటి ఇస్తారు? మంచివి ఇస్తారు. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును. ఏం చేస్తారంట? ఆయన ఉత్తమం, ది బెస్ట్ ఇస్తారంట తన పిల్లలకి. రెండోది, శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి మనకు వస్తాయి. శ్రేష్టమైన ప్రతి ఈవి. అయితే మనం దేవుడిచ్చిన మంచి వాటిని బట్టి స్తుతించాలి. దేవుడిచ్చిన మంచి వాటిని బట్టి మనము నిత్యము స్తుతించాలి. ఏమేమి వస్తాయి? నీ జీవితంలో ఏదైతే మంచి ఉందో, ఏదైతే మంచిగా నువ్వు అనుభవిస్తున్నావో, ఏదైతే తృప్తిగా ఉన్నావో, ఏదైతే తృప్తి పొందుతున్నావో, వాటన్నిటిని బట్టి, ఆ మంచి వాటిని బట్టి, మంచి ఈవుల్ని బట్టి నువ్వు నిత్యము దేవుని స్తుతించాలి. కొంతమందికి మంచి ఇల్లు ఉంటుంది, స్తుతించాలి. కొంతమంది మంచి ఉద్యోగం ఉంటుంది, స్తుతించాలి. కొంతమందికి మంచి ఆరోగ్యం ఉంటుంది. మిగతా వాళ్ళు బలహీనంగా ఉంటారు, వాళ్ళ మాత్రం మంచి ఆరోగ్యం ఉంటారు. అది దేవుడు ఇచ్చారు. మనకు మనంగా పుట్టలేదు, మనకు మనంగా పెరగలేదు, మనకు మనంగా ఏమీ సంపాదించుకోవట్లేదు. సమస్తం దేవుని వల్ల కలిగినాయి. దేవుడే సృష్టించి నిర్మించి మనల్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇచ్చిన దేవుణ్ణి మనకి ఎవరైతే ఇచ్చారో, అందమైన, ఆస్తైన, అంతస్తైన, అభిషేకమైన, వరమైన, భౌతికమైన అయినా, ఆత్మీయమైనమైన ఏదైనా సరే, చివరికి నీకు మంచి హ్యాండ్ రైటింగ్ ఉందా, దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో దేవుడు నీకు ఇచ్చిన అన్ని, నువ్వు ఏ విషయాల్లో తృప్తిగానో, నీకేం తెలుసు, నా ఆనందానికి అవధులుండో, మాకు పెద్దిల్లు, స్తుతించాలి. నాకు మంచి కారు ఉంది, స్తుతించాలి. నాకు మంచి పిల్లలు ఉన్నారు, వజ్రాలు లాంటి పిల్లలు, స్తుతించాలి. నా కూతురుకి నేనంటే ప్రాణం తెలుసా, నా కూతురికి ప్రాణం తెలుసా, స్తుతించాలి. నా కొడుకు నన్ను దాటి వెళ్ళడం, స్తుతించాలి. నా భర్త బంగారం అండి, స్తుతించాలి. నా భార్య అందమైంది, స్తుతించాలి. మా బాబాయ్ నాకు అప్పుడప్పుడు వచ్చి కొనిపెడతా ఉంటాడు, స్తుతించాలి. నువ్వు ఏ విషయంలో తృప్తి పడుతున్నావో, ఏ విషయంలో ఆనందిస్తున్నావో, ఏ విషయంలో పండగ చేసుకుంటున్నావో, వాటన్నిటిని బట్టి నిత్యము ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. ఆ మాట నన్ను బాగా నచ్చింది. ఇచ్చిన దేవుణ్ణి, ప్రభా మీరు ఇచ్చారు ఈ మంచి ప్రదేశం, నువ్వు మంచి ఏరియాలో ఉంటున్నావా, కాస్ట్లీ ఏరియాలో నీ ఇల్లు కట్టుకున్నావా, దేవుణ్ణి స్తుతించాలి. ఏ విషయంలో నీ హృదయం ఆనందిస్తుంది, ఏ ఏ విషయాల్లో నీ హృదయం తృప్తి పడుతుంది, ఏ ఏ విషయంలో నీ ఆనందానికి అవధులు లేక పక్కన వాళ్ళకి గొప్పగా చెప్పుకుంటున్నావో, వాటన్నిటిని బట్టి నువ్వు స్తుతించాలి. పెద్ద ఉద్యోగం నాది తెలుసా, నెలకి లక్ష డ్రా చేస్తున్నా, స్తుతించాలి. ఫెసిలిటీస్ ఉన్నాయా జాబ్లో, స్తుతించాలి. మంచి క్లైమేట్ ఉందా, స్తుతించాలి. క్లైమేట్ని బట్టి మంచి ఆహార పదార్థాలు తింటున్నావా, రుచికరమైన భోజనం తింటున్నావా, స్తుతించాలి. ఏదైతే ఇచ్చారో దేవుడు, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో, ఏదైతే తృప్తి పడుతున్నావో, ఏదైతే గొప్పగా చెప్తున్నావో, ఏదైతే పండగ చేసుకుంటున్నావో, వాటన్నిటిని బట్టి నిత్యము ఇచ్చిన దేవుడికి స్తుతి యాగం భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. ఆలోచించండి, చాలా ప్రాముఖ్యమైన సందేశం. మీ ప్రశ్నకి ఆన్సర్ వస్తాయి. 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలా ప్రాముఖ్యం. మనం ఇశ్రాయేలీయులం కాదు, మనం క్రైస్తవులం. ఇశ్రాయేలీయులు దేని బట్టి స్తుతించాలి? అయ్యా, నేను బంధించబడినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మీ కృప ద్వారా నన్ను విడిపించి రక్షించి కానాను దేశానికి తీసుకెళ్లారు ప్రభువా. ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు తీసుకొచ్చారని నిత్యము స్తుతించాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు. మనం ఎలా స్తుతించాలి? అయ్యా, నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాను, నన్ను పిలిచారు మీరు, నన్ను రాజులైన యాజక సమూహంగా మీరు మార్చారు, సార్వత్రిక సంఘంలోకి తెచ్చుకున్నారు, మీరు నన్ను పిలిచారు, మీరు నన్ను ఆకర్షించారు, మీ యొక్క సంఘంలో నాకు సభ్యత్వాన్ని ఇచ్చారు, నాకంటూ ఒక మినిస్ట్రీని ఇచ్చారు, ఒక దైవజనుని ఇచ్చారు, ఒక నాయకత్వాన్ని ఇచ్చారు. ఏదైతే నువ్వు పొందుకున్నావో, ఏదైతే అనుభవిస్తున్నావో వాటన్నిటిని బట్టి నిత్యము స్తుతించాలి. అన్నిటిని మనందరం ఒకప్పుడు అన్యులం, మనందరం అన్య జనాంగం, దేవుణ్ణి ఎరగని జనాంగం, దేవునికి ఒకప్పుడు శత్రువులుగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. త్రోవ తప్పి మనకు నచ్చిన మార్గంలో నడుచుకున్నాం కాబట్టి యేసు ప్రభు వారు బలైపోవాల్సి వచ్చింది. మన ఇష్టం వచ్చిన నడిచాం కాబట్టి. అయ్యా, మీ రక్తం చేత నన్ను కొనుక్కున్నారు, మీకు స్తోత్రం. మీరు నన్ను పిలుచుకున్నారు, మీకు స్తోత్రం. మీరు నన్ను ఆకర్షించుకున్నారు, మీకు స్తోత్రం. మీరు లోకంలోంచి నన్ను క్రైస్తవ్యంలోకి, సార్వత్రిక సంఘంలోకి పిలిచారు, నాకు ఒక సభ్యత్వం ఇచ్చారు, మీకు స్తోత్రం అని ప్రతి విషయాన్ని బట్టి, ఆత్మీయంగా దేవునికి చేసిన ప్రతి మేలును బట్టి, భౌతికంగా ఆత్మీయంగా నువ్వు ఏ విషయాల్లో అనుభవిస్తున్నావో, ఏ విషయాల్లో ఆనందిస్తున్నావో, ఏ విషయంలో ధైర్యంగా ఉన్నావో, ఒకప్పుడున్న భయం ఇప్పుడు నీకు లేదు. ఎందుకని? సహవాసం ఉంది. ఆ సహవాసాన్ని బట్టి నువ్వు నిత్యము స్తుతించాలి. ఏ విషయంలో ఆనందిస్తున్నావో, ఆర్భాటిస్తున్నావో, గొప్పగా చెప్పుకుంటున్నావు, కాళ్ళు ఎగరేస్తున్నావో వాటన్నిటిని బట్టి స్తుతించాలి, నిత్యము స్తుతించాలి. ఇచ్చిన దేవుణ్ణి నిత్యము స్తుతించి ఘనపరిచి కీర్తించి మహిమపరచాలి. చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం. ఏమండి, చిన్న విషయం కాదండి బాబు. 100 కోట్ల మందికి, భారతదేశంలో 100 కోట్ల మందికి లేని రక్షణ నీకు నాకు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగాక. నాకు ఆ పాట అంటే పిచ్చి. ఎందుకు మీ ఎక్కువ ఆ పాట సంఘంలో పాడతాను చెప్పండి? ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా. ఎందుకంటే నేను అన్యుడిగా ఉన్నప్పుడు 23 ఏళ్ళ యవ్వన వయసులో దేవుడు నన్ను పిలుచుకున్నారు. ఆయన ఆకర్షించుకోకపోతే ఈరోజు నాకు ఈ ధన్యత, ఆనందం, ఆర్భాటం, రక్షణ ఏవి ఉండేవి కాదు. కాబట్టి నాకు గుర్తుంది, ఆయన ఆకర్షించుకున్నారు కాబట్టి ఆ పాటని ఎక్కువగా పాడతా నేను. ఆయనను పిలుచుకున్న విధానం నాకు గుర్తుంది. ఏ స్థితిలోంచి పిలిచారో నాకు తెలుసు. శాపగ్రస్తమైన జీవితంలోంచి నన్ను పిలిచారు, శాపగ్రస్తమైన బ్రతుకులోంచి పిలిచారు. ఈరోజు ధన్యకరమైన జీవితం నా దేవుడు ఇచ్చారు, ఆశీర్వాదపు జీవితం ఇచ్చారు. ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నానంటే అది నా దేవుడు నన్ను ప్రేమించి కృప ద్వారా ఇచ్చినదే. ఆ స్పృహలో నేనున్నాను. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కానానులోకి వెళ్తే దేవుడి సహాయంతో, దేవుడి కృప ద్వారా మనం మరణములోంచి జీవములోకి వచ్చాం. క్రీస్తు ద్వారా మరణములోంచి జీవములోకి బైబిల్ చెప్తుంది. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువులోకి వచ్చారో మరణములోంచి జీవములోకి దాటిపోయారు మీరు. ఈరోజు మనం సత్య దేవుణ్ణి వెంబడిస్తున్నాం, నిజ దేవుణ్ణి, శాశ్వతమైన ప్రేమను అనుభవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక. మామూలు విషయం కాదు. ఇంకా చీకటిలోంచి వెలుగు, చీకటిని వెలుగుని మనం కంపేర్ చేయడానికి అంత జ్ఞానం సరిపోదు మనకి, అనుభవించడమే తప్ప. చీకటిలో ఉన్నాం మనం, అదే చెప్తున్నా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవా అని పిలిచారు. మనకి యాజకత్వం ఇచ్చారు, మనందరికీ మనకంటూ కృప ఇచ్చారు, ఆధిక్యతలు ఇచ్చారు, కొంతమందికి వరాలు ఇచ్చారు, కొంతమందికి అభిషేకాలు ఇచ్చారు. ఇచ్చిన ప్రతి వాటిని బట్టి స్తుతించాలి. ప్రతిదీ ఇచ్చింది దేవుడే అని గుర్తించాలి. దేవుడు కాదు మనం తెచ్చుకున్న బట్టి. రక్తం చెందించుకోకుండా మనం క్రైస్తవంలో వచ్చేస్తామా?
అసాధ్యం, అసంభవం. ఆయన ఇవ్వకుండా మనం ఊపిరి పీల్చుకోగలమా? ఆయన లేకుండా మనం రాత్రి పడుకుని పొద్దున్న లెగ్గలమా? దేవుడి సహాయం లేకుండా అసాధ్యం, అసంభవం. ఆయన వల్ల మనం చెలుస్తున్నాం, ఆయన వల్ల మనం బ్రతుకుతున్నాం, ఆయన వల్ల మనం ఉనికిని కలిగి ఉన్నాం. ఆయన వల్ల, దేవుని వల్ల మనం చెలిస్తున్నాం, దేవుని వల్ల మనం ఉనికిని కలిగి ఉన్నాం, దేవుని వల్ల మనం బ్రతుకుచున్నాం అని వాక్యం సెలవిస్తుంది. నిజం అది. మనలో ఉన్న జీవం దేవుడు పెట్టారు. మనం ఈరోజు ఎదుగుతున్నా, ఏదైనా అనుభవిస్తున్నామంటే అది దేవుడే, రెండోది ఎవరు లేరు. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే 1 తెస్సలోనిక 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇక్కడ చూడండి, పర్టికులర్ గా కొన్ని అని రాయించకుండా దేవుడు తన సేవకుడైన పౌలు ద్వారా ఏం రాయిస్తున్నారండి? ప్రతి విషయమునందు చెప్పాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞత ఎందుకు చెప్పాలి? దేవుడిచ్చారు కాబట్టి. కృతజ్ఞతాస్తుతికి అర్థం ఏంటి? ఇచ్చిన వాటిని బట్టి స్తుతించే వాటిని కృతజ్ఞతాస్తుతులు అంటారు. ఎగ్జాంపుల్, మంచి ఎండాకాలంలో ఎవరైనా మనకి కూల్ వాటర్ ఇచ్చారనుకోండి, ఏమంటాం మనం వెంటనే? దేనికంటాం? కూల్ వాటర్ ఇచ్చినందుకు. బాగా దాహంగా ఉందండి, మీరు మంచోళ్ళలాగా ఉన్నారు, వాళ్ళ రోడ్డు మీద అంటే మీ ఇంటి ఎదురుగుండా ఉన్నందుకు పిలిచి మరి కూల్ వాటర్ ఇచ్చారు, నా దాహాన్ని చూసి చాలా థ్యాంక్స్ అండి అంటాం లేదా? అది ఇచ్చిన వాటిని బట్టి చెప్పే థ్యాంక్స్ ని కృతజ్ఞతాస్తుతులు అంటారు. ఇక్కడ దేవుడు ఏం రాయించారు? కొత్త నిబంధనలో ప్రతి విషయమునందు, హ్యాండ్ రైటింగ్ తో సహా. నీకు అందమైన జుట్టు ఉందా? స్తుతించాలి. అందమైన ఫేస్ ఉందా? స్తుతించాలి. బలం ఉందా? స్తుతించాలి. ఆరోగ్యం ఉందా? స్తుతించాలి. హైట్ ఉందా? నీకు మంచి హైట్, స్తుతించాలి. ఏదైనా కృప ద్వారా, దేవుడు కృప ద్వారానే మనం సంపాదించుకుంటున్నాం. కలిగినదేదో ఆయన లేకుండా కలగలేదు. మనందరినీ సృష్టించింది దేవుడు, మనకి ఈవులు ఇస్తుంది దేవుడు. మంచి తలాంత్ ఉందా? మంచి సింగర్ నువ్వు, దేవుని స్తుతించాలి. గ్రాస్పిన్ పవర్ ఉందా? వెంటనే రిసీవ్ చేసుకోగలుగుతున్నావా? దేవుని స్తుతించాలి. జ్ఞానం ఉందా? స్తుతించాలి. బుద్ధి ఉందా? స్తుతించాలి. వివేకం ఉందా? స్తుతించాలి. షార్ప్నెస్ ఉందా? ప్రభువా, మీరిచ్చిన షార్ప్నెస్ బట్టి మీ పాదాలకే మహిమ. ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే, మంచి వాటన్నిటిని బట్టి నువ్వు స్తుతించాలి. బాగా నడుస్తున్నావా? వాకింగ్ బాగా చేయగలవా? స్తుతించాలి. ఇది అది అని లేదండి, ఇంకా అర్థం చేసుకో. అంతేగాని ఒక లిమిట్ పెట్టేసుకొని పెద్ద వాటిని బట్టి, అది బైబిల్ అలా చెప్పట్లా. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తం. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ సమస్య వస్తాయి క్రైస్తవ్యానికి. అన్నయ్య, రోజు ఎక్కడ స్తుతిస్తాం? రోజు ఎలా స్తుతిస్తాం? ఒకటి కాదు, రెండు కాదు. దేవుడు నాకు చాలా మంచివి ఇచ్చారు కదా. కుటుంబ పరంగా ఇచ్చారు, ఆరోగ్యపరంగా ఇచ్చారు, భౌతికంగా ఇచ్చారు, ఆత్మీయంగా ఇచ్చారు, సంఘంలో మెంబర్షిప్ ఇచ్చారు, పాటలు పాడే వరం ఇచ్చారు, సువార్త ప్రకటించే కృప ఇచ్చారు, చాలా ఇచ్చారు కదా. మరి రోజు వారానికి ఒకసారి పెడితే బాగుండేది అన్నయ్య, కానీ రోజు నిత్యము ఎలా స్తుతించగలం? ఇది టూ మచ్. దేవుడు కఠినాత్ముడు. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టినప్పుడు ప్రాక్టికల్గా అర్థం చేసుకోరేంటి, ఆయన ఆలోచించుకోండి ఇచ్చారేంటి? ఖచ్చితంగా మనలో ఈ భావం వస్తుంది. రోజు స్తుతించాలా? రోజు ఇన్నే 1-2 అయితే ఓకే, చాలా ఉంటాయి కదా భౌతికంగా. మీరేమంటున్నారు? భౌతికంగా ఆత్మీయ హ్యాండ్ రైటింగ్తో సహా అంటారండి మీ రోహంలో. నిజం. రోజు ఎందుకు స్తుతించాలి? అసలు దేవుడు ఎందుకు స్తుతించమంటున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఆ ఆజ్ఞ మనకి ఎందుకు పెట్టారు, ఇది ఇంపార్టెంట్. దేవుడు మనల్ని, తన పిల్లలమైన మనల్ని ప్రతి నిత్యము, ప్రతిరోజు మానక స్తుతించమని ఎందుకు పెట్టారు చెప్పనా? ఒకటి, ఆయన శాడిస్టుడు కాబట్టి కదా, ఆయన సంతోషం కోసం పెట్టారు కదా.
మీ హృదయాల్లో నెగిటివ్ ఉందని నాకు తెలుసు. వినే వాళ్ళలో చాలా మందిలో ఎందుకు రోజు స్తుతించాలి దేవుణ్ణి ఉంది నాకు తెలుసు. నేను ఆత్మ కలిగి చెప్పగలుగుతున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఒకే ఒకటే. నువ్వు నేను స్తుతించటం వల్ల మోకాళ్ళు వేసి ఆకాశం వైపు చేతులెత్తి 3 గంటలు 6 గంటలు స్తుతించిన పరలోకంలో ఉన్న దేవునికి వచ్చేది ఒరిగేది ఏముండదు, పోయేదేముండదు, వచ్చేదేముండదు. ఇది ఇంపార్టెంట్ అండి. మనం ఈ భూమి మీద స్తుతించడం వల్ల పరలోకపు దేవునికి వచ్చేది కానీ పోయేది కానీ సింహాసనం పెరగటం కానీ తగ్గేది ఏముండదు. ఆయన ఎప్పుడూ స్థిరత్వం. ఆయన మహిమ తగ్గదు. నువ్వు స్తుతించేసావని ఆయన మహిమ పెరగదు. ఆయనలో ఏ మార్పు ఉండదండి. ఎందుకు ఈరోజు చాలా ప్రాముఖ్యం, మనం ఆలోచించాలి. ఎందుకు దేవుడు ఈ ఆజ్ఞ పెట్టారు? ఈ ఆజ్ఞ పెట్టాలా పెట్టకూడదా? ముందుకెళ్తే మనకు అర్థం అవుద్ది. అసలు ఎందుకు రోజు స్తుతించమంటారు? ఇచ్చినవన్నీ, అది కూడా అన్నిటిని బట్టి, భౌతికంగా, ఆత్మీయంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగం ఉంటే ఉద్యోగం పరంగా, మంచి ఆత్మీయులు ఉంటే మంచి ఆత్మీయుల పరంగా, కొలిక్స్ ఉంటే మంచి వాళ్ళని, ఎవరైతే ఎన్నైతే మంచివి మనం అనుభవిస్తున్నామో, తృప్తి పడుతున్నామో, ఆనందిస్తున్నామో, ఆనపాటిస్తున్నామో, వాటన్నిటిని బట్టి రోజు స్తుతించమంటానంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది ఎందుకు స్తుతించాలి, నిత్యము ఎందుకు స్తుతించాలి, ప్రతి విషయాన్ని బట్టి ఎందుకు స్తుతించాలి అన్నది తెలుసుకోవాలని ఉందా? దేవుడు అంటున్నారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నా, ఇంకా త్వరలో తీసుకెళ్లబోతున్నాను కానాను దేశానికి. ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని మంచి దేశానికి తీసుకెళ్లబోతున్నా. అక్కడ మామూలుగా ఉండదు. మీ ఆనందం, ఆర్భాటం, గతాన్ని గుర్తు చేసుకున్న దానికి సంబంధం పూర్తి రివర్స్లో ఉంటుంది. అయితే మీరు గనక స్తుతించలేదనుకో ఏం జరిగిందో తెలుసా? 13 ద్వితీయోపదేశకాండం 8:13. ద్వితీయోపదేశకాండం 8:13. 8వ అధ్యాయం మొత్తం మనం మూలం వాక్యం అంటే 8వ అధ్యాయం మొత్తం ఇది కంప్లీట్ చదువుకోవాలి. 13. నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు అది నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. నువ్వు వర్ధిల్లినప్పుడు, నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు, నీకు ఆశీర్వాదం పెరుగుతున్నప్పుడు నీ మనసు మదించేస్తుంది, నీ మనసు మదిస్తుంది, నీ మనసుకి కొవ్వు పట్టిద్ది. ఎంత కొవ్వు పట్టిద్దంటే ఏ దేవుడైతే కష్టపడి తెచ్చారో, ఏ దేవుడైతే ప్రయాసపడి తెచ్చారో, ఏ దేవుడైతే పరలోకం నుండి భూలోకానికి మోషే దగ్గరికి వచ్చి, మోషే నా ప్రజలు నలిగిపోతున్నారయ్యా, నా ప్రజలు బంధించబడ్డారయ్యా, నా ప్రజలు మొర వింటున్నాను, నా వల్ల కావట్లేదు, అందుకే దిగి వచ్చాను నేను పరలోకం నుంచి. నేను వెళ్ళ ప్రభా, ఎవడన్నా చూపించుకోండి, వేరే చూసుకోండి, నా వాళ్ళు కదా బాబా. రే బాబు వెళ్ళరా బాబు, వాళ్ళ పిల్లలరా నశించిపోతున్నారా, ఏడుతున్నారా నా పిల్లలు, నేను వెళ్ళనా, నీ నత్తుకోండి ప్రభా, చూడండి నీకు దండం పెడతారా, ఎల్లరా అని దేవుడు కష్టపడి మోషేని ఏర్పాటు చేసుకొని ఫరో దగ్గరికి పంపించి, ఇటు మోషేని సెట్ చేసి అటు ఫరోని సెట్ చేసి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి తీసుకొచ్చిన నీ దేవుణ్ణే నువ్వు మర్చిపోతామేమో. నువ్వు వర్ధిల్లిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత మంచి రోజులు వచ్చిన తర్వాత నీ దేవుణ్ణే నువ్వు మరుస్తామేమో. అదే ఉంది ఆ మాట, మరిచెదవేమో. నేను ఒక సేవకుడు వాక్యంలో ఉన్నాను, చాలా కొత్తగా అనిపించిందండి. ఆ సేవకుడు స్టార్టింగ్ సేవలో ఒకరోజు జరిగిన సందర్భం అంట నన్ను బాగా కదిలించింది. 2 రోజుల నుంచి ఆయనకి డబ్బులు లేక, తినటానికి తిండి లేక, కొత్త పరిచర్య కానుకలు లేక, తినటానికి తిండి లేక బాధపడుతూ, కడుపులో ఆకలి బాధతో అలమటిస్తున్నప్పుడు
రెండో రోజు నిన్నంతా ఆకలితో ఉన్నాడు, ఈరోజు కూడా ఆకలితో ఉన్నప్పుడు రెండో రోజు రాత్రి ఎవడో తలుపు కొట్టాడంట. శ్రద్ధగా వినాలి. ఈ టైంలో ఎవడు రా అని చెప్పా, అబ్బా మనం ఒక పూట ఆకలి బాధ తట్టుకోలేం, ఒక పూట ఒక గంట లేట్ అయితే భరించలేం. మధ్యాహ్నం 2ంటికి తినాల్సిన 5-6 తింటే కొంచెం పెయిన్ వచ్చేస్తుంది, లేకపోతే అనీజీగా ఉంటుంది. 2 రోజులు తినలేదు కదా, ఈ టైంలో ఎవడరా బాబు అని చెప్పి తలుపు తీసాడంట. ఈయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట. ఏమంటారా ఈ టైంలో వచ్చావు? అరే ట్రైన్కి వెళ్తుంటే ట్రైన్ లేటుగా వెళ్ళానంటారా, ఆటో కొంచెం లేటుగా తీసుకెళ్ళాడు, ట్రాఫిక్ జామ్ వల్ల మిస్ అయిపోయింది ట్రైను. అందుకని ఇంటికి వెళ్ళాలంటే చాలా గంటల జర్నీ కదరా, రాత్రి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఫ్రెండ్ కదా పడుకొని వెళ్దాం, పొద్దున్న వెళ్ళిపోతానరా. సర్లేరా కూర్చో. అరే రాత్రి 10 అయింది, తిన్నావా ఏమన్నా? తినలేదురా, తీసుకొచ్చి మా కూర్చో, నీరసంగా ఉంది కదా అని చెప్పి, రియల్గా జరిగిన సన్నివేశం ఇది ఒక సేవకుడి జీవితంలో. పద అని చెప్పి గబుబ్బా ఇద్దరు కలిసి బండి మీద ఒక రెస్టారెంట్కి వెళ్ళి, అది వెళ్ళేటప్పటికి మొత్తం మీద 10:30 అయింది. 10:30కి బిర్యానీ ఇప్పిస్తే గబగబా ఆకలితో తినేసాడు ఈ సేవకుడు. 2 రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాడు. అయిపోయింది, కడుపు నిండా తిన్నాడు, తృప్తిగా అన్నాడు. ఇంటికి వెళ్ళి పడుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట, నీకు నీ ఆకలి తీర్చడానికి నేను ఎన్ని స్టెప్స్ తీసుకున్నాను తెలుసా? చెప్పను ప్రభువా, నీ ఫ్రెండ్ ఆటో లేట్ చేసింది నేనే, కావాలి నీ కోసం. ట్రైన్ మిస్ అయ్యేలా చేసింది నేనే, ఇంటికి వెళ్లకుండా నీ రూమ్కి వచ్చేలా చేసింది నేనే, రాగానే నిన్ను చూసి ఆకలి తిన్నావా భోజనం అని అడిగేలా చేసింది నేనే. నీకు విషయం తెలుసా? నువ్వు వెళ్ళిన రెస్టారెంట్ రోజు 10ంటికే కట్టేస్తాడు నీ కోసం, 10:30 దాకా నుంచి. కానీ 7-8 స్టెప్పులు దేవుడు చెప్పి, ఇన్ని రకాల స్టెప్స్ తీసుకొని ఈ రాత్రి నిన్ను పోషించాను, నేను విడిచే దేవుణ్ణి కాదు, మరిచే దేవుణ్ణి కాదంటే, ఒక రాత్రి భోజనం పెడతానికే దేవుడు అన్ని చేస్తే, నీకు నాకు రక్షణ అవటానికి అక్కడ ఒక కాయం త్యాగం చేసి, మళ్ళీ సేవకుల్ని లేపి, సేవకులు తర్ఫీదిచ్చి, వాక్యాన్ని చెప్పించి, సహవాసంలో తెచ్చి, ఎన్ని చేస్తారండి దేవుడు, ఎన్ని చేస్తారు. ఫరో భయంకరమైన మూర్ఖుడండి, మామూలు చుక్కలు చూపించలేదు ఇశ్రాయేలుకి, నరకం చూపించేశాడు. తట్టుకోలేకపోయారు. మొర పెడుతున్నారంటే అర్థం ఏంటి? భరించలేకపోయారు. వాళ్ళని తేవడానికి దేవుడు ఎన్ని చేయాల్సి వచ్చిందండి. ఫరోకి ఎన్ని చుక్కలు చూపించాల్సి వచ్చింది, మోషేని ఎన్నిసార్లు బతిమలాడాల్సి వచ్చింది. ఎవరి కోసం అండి అన్ని? ఎవరి కోసం? వెంటనే మోషే లోబడ్డా? వెంటనే విధేయత చూపించాడా? ఫరో వెంటనే లోబడ్డా? విధేయత చూపించాడా? వాళ్ళ ఎంత ప్రయాసపడి తన ప్రజలు, తన పిల్లలకి మంచి దేశం ఇస్తే వాళ్ళంట స్తుతించటం మానేస్తే, మనస్సు మదించి ఏముంది? దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ముందే జాగ్రత్తపడు. కానాను జరిగింది చెప్పట్లా, జరగబోయేది అప్పుడు సందర్భం. అది కానానికి వెళ్ళబోతున్నావు, మంచి దేశం, అది అన్ని నీకు మంచిగా ఉంటాయి, ఎటు చూసినా నీకు ఆనందమే కనబడిద్ది, ఆశీర్వాదమే కనబడిద్ది. అలాంటి టైంలో జాగ్రత్తగా ఉండు. అలాంటి టైంలో నువ్వు ప్రతిరోజు స్తుతించాలి. స్తుతించమని చెప్పింది నా కోసం కాదురా బాబు, మీకోసం. మీరు స్తుతిస్తే నాకేంటి, స్తుతించకపోతే నాకేంటి, కానీ నువ్వు నాశనం అయిపోతావు. నీ మనస్సు పాడైపోద్ది, నీ మనస్సు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోద్ది. నీ మనస్సు ఎక్కడికి వెళ్ళిపోద్ది? నీ మనస్సు మదించేస్తుంది. ఎప్పుడైతే నీ మనస్సు మదిస్తుందో నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడతావో తెలుసా? ఎలాగ ప్రవర్తిస్తావో తెలుసా? ఎలాగ దిగజారిపోతావో తెలుసా? 15-16 చూద్దాం. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను.
రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించును. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించును. అరణ్యంలో, గొప్ప అరణ్యంలో నేను నడిపించా, బండ నుంచి నీళ్లు తెప్పించా, అద్భుతంగా పోషించా, ఆశ్చర్య రీతిగా. ఇది నీది అనేది లేకుండా, నీ కష్టం అనేది లేకుండా ఆకాశం నుంచి మన్నానిచ్చా, బండ నుంచి నీళ్ళిచ్చా, నీవు వేసుకున్న బట్టలు పాడవలేదు, నీ చెప్పులు పాడవలేదు. ఒక ప్రత్యేకంగా నేను నడిపించా మీ అందరినీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ భక్తిని బట్టి కాదు, దేని బట్టి కాదు, నా కృప ద్వారా నేను మీ పితరులకు ఇచ్చిన వాగ్దానం చొప్పున అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకి మీకు కానాన్ని ఇస్తున్నాను, మీకు భాగ్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. కానీ మీరేమంటారు తెలుసా? మనస్సు మదిస్తే, ఆ మాట వింటంటేనే, ఆ వచనం చదువుతుంటేనే గుడి వెళ్ళిపోతుందండి. మనస్సు మదిస్తే ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా? అది చదవండి, 17వ వచనం. ఇది మీకు కావాల్సింది. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. అయిపోయింది. మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగ చేశాను అని అనుకుంటారు మీరు. దేవుళ్ళు అడిగి ఇంక అయిపోయింది. దేవుడు సహాయం ఇంకేం కనబడదు. మేము గొప్పోళ్ళం కాబట్టి కానాల్లోకి వచ్చాం, మేము శక్తిమంతులం కాబట్టి కానాల్లోకి వచ్చాం, మేము జ్ఞానవంతులం కాబట్టి వీళ్ళందరినీ తరిమేశాం. ఏంటి తరిమేసింది? ఏం తరిమేసింది? యుద్ధం చేస్తే ఆయన యుద్ధం చేయాలి, చేసేదేమో ఆయన, విజయం వీళ్ళకే. ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మనస్సు మదిస్తే వచ్చిన స్థితి, తెచ్చిన వ్యక్తి, చేసిన వాళ్ళు పడిన కష్టం అన్నీ ఎగిరిపోయినాయి, మొత్తం గాల్లో కలిసిపోయి మా సామర్థ్యం ఇది, మా శక్తి చేత సంపాదించుకున్నాం కానాను దేశానికి. మేము మా సొంత శక్తితో వచ్చాం, మా బాహుబలంతో తెచ్చుకున్నాం. ఇదంతా ఈ కానాను మాది, మేము సంపాదించుకున్నాం, ఈ భాగ్యం మేము సంపాదించుకున్నాం అంటారా బాబు? మీరు అంటున్నారు. కుక్క చావు చనిపోవాల్సిన వాళ్ళు, దిక్కులేని చావు, చచ్చిపోయి నరకానికి వెళ్ళి పాతాళంలో యాతన పడే కరెక్ట్గా ఆ స్థితిలో దేవుడు కృప చప్పున, అయ్యో నా బిడ్డ చచ్చిపోతే పాతాళంలోకి వెళ్ళిపోద్ది అని రక్షించి తెచ్చుకొని సంఘంలో పెడితే, నేనెవరో తెలుసా? నా జ్ఞానాన్ని బట్టి దేవుడు నన్ను పిలుచుకున్నారు, నా శక్తి నచ్చింది దేవుడికి. నేను ఎవరినో తెలుసా? ఎవరి బాహుబలంతో ఎవరు రక్షించబడ్డారండి? దేవుడు తన దక్షిణ హస్తంతో ఫరోకి చుక్కలు చూపించకపోతే అక్కడే చచ్చేవాళ్ళు, అక్కడే ఆ వెట్టి చాకిరితోనే ఆ బంధించబడి చచ్చేవాళ్ళండి. సాతానికి చుక్కలు చూపించకపోతే నిన్ను ఆ రోజు ఫరో బంధించాడు. నువ్వు చేసిన నీచ నికృష్టమైన దరిద్రమైన పనుల వల్ల సాతాను బంధించేశాడు నిన్ను. ఆయన రక్తం ఇలా దారపోయకపోతే, ఒరే నా బిడ్డ నాకు ఇచ్చే, నేనెవరా? ఇది నా సొత్తు, నాతో పాటు నరకాన్ని తీసుకెళ్తాను. ఈడు నా సొత్తు, నా మాట అన్నాడు. నాలాగా కామంతో ఉన్నాడు, నాలాగా అహంతో ఉన్నాడు, నాలాగా గర్వంతో ఉన్నాడు, నాలాగా అన్ని నా లక్షణాలు ఉంటే నేనెందుకు వదులుతాను? నీ బిడ్డలు అవుతాడు. అరే వదలరా, అది నా స్వరూపం రా, అది నా కూతుర్రా, వదిలేరా. నేను వదలను. ఏంట్రా ఇప్పుడు ఏం చెయ్యాలి? అడు పాపం చేశాడు, అది పాపం చేసింది కాబట్టి నేను పాపం చేస్తే నాకు అధికారం ఉందే. ముందే చెప్పారుగా, మీరే అన్నారుగా, పాపం చేసిన వాళ్ళందరూ మీకు అప్పచెప్పిస్తాను, నీకు సాధారణ తీసుకో అన్నారుగా. అందుకే వీళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళందరూ నా స్వభావాలు ఉన్నాయి, వీళ్ళల్లో నా లక్షణాలే ఉన్నాయి. కాదని చెప్పండి. కాదని ఎలా అంటానరా? నాలో కామం ఉంది, ఎల్లో కామం ఉంది, నాలో అహం ఉంది, ఎల్లో అహం ఉంది, నాలో గర్వం ఉంది, ఎల్లో గర్వం ఉంది, నాలో తిరుగుబాటు ఉంది, ఎల్లో తిరుగుబాటు ఉంది, నాలో ద్వేషం ఉంది, ఎల్లో ద్వేషం ఉంది, నాలో ఉన్నాయా, నీళ్ళలో ఉన్నాయా లేవా ప్రభువా? న్యాయంగా మాట్లాడండి. ఉన్నాయిరా, చచ్చిపోతాయి.
పాతాళానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అవును, నేను పోతున్నాగా, నాతో పాటు తీసుకెళ్ళిపోతా, నాతో పాటు యుగ యుగాలు వీళ్ళు కూడా ఉండాలి, నా పక్కనే ఉండాలి వీళ్ళు కూడా. ఆ టైంలో ఏదేదో చేయలేదండి. పశువుల రక్తమో మనుషుల రక్తం కాదండి, స్వయంగా ఆయనే వచ్చి నీ శిక్షను భరించి నీ పాపమంతా ఆయన తీసుకొని నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన అన్యాయానికి దెబ్బలు తిని ఉమ్ములు భరించి ఎన్నో చేసి ఆ రక్తం తీసుకెళ్ళేవారే, ఇదిగోరా, ఇదిగో నా కూతురు చేసిన పాపాలన్నిటికీ ఇదిగొస్తే బదులుగా రక్తం ఇచ్చేస్తున్నాను నా కొడుకు చేసిన దానికి. సరే ఇంకేం చేస్తాం, ఇంకేమంటాం, తీసుకో నీ పిల్లల్ని. అలా ఫరో దగ్గర నుంచి అక్కడ విడిపించినట్లు ఇక్కడ సాతాను చేతిలో విడిపించి ఆయన సన్నిధిలో రోజు నా బిడ్డ అని చూసుకుంటున్నారండి. కానీ ఈరోజు నా శక్తి, దేవుడు నన్ను ఎందుకు పిలుచున్నారు తెలుసా బ్రదర్? నాలో టాలెంట్ ఉంది, నేను చిన్నప్పటి నుంచి మంచోడిని, నేను గొప్పోడిని కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నారన్నప్పుడు గుండె పోటు ఉంటుందండి ఆయనకి, గుండెలంతా రక్తం. ఎందుకని కత్తితో పొడిస్తే ఎలా ఉంటుందో, మా బాహుబలం చేత, మా శక్తి చేత మేము ఆ మాట చదవండి. మనస్సు మదిస్తే ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా? ఇలాంటి మాటలే వస్తాయి. చదవాలి వచ్చిన. అయితే మీరు ఇంత భాగ్యము మాకు కలుగజేశానని అనుకుందరేమో. ఎవరు కలుగజేశారంట భాగ్యం? చెప్పాలి, చెప్పాలి, మాట్లాడాలి. ఎవరు? దేవుడేది? దేవుడి బాహుబలం ఏది? దేవుడి కష్టమేది? దేవజనుడు కష్టమేది? ఎవరన్నా గుర్తొస్తున్నారు వాళ్ళకి? ఎవ్వరు గుర్తురారు. మదం ఎక్కితే, నీ మనస్సు మదిస్తే ఎవడి కష్టం, ఎవడి త్యాగం, ఎవడి కన్నీరు ఏం గుర్తుండో. నేను 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 నచ్చాను, నేను నాలో ఏదో ఉంది, నాలో జ్ఞానం ఉంది, నాలో శక్తి ఉంది, నేను గొప్ప, నేను ఇదే దరిద్రం అండి. అదే ఎంత స్పష్టంగా దేవుడు రాయించారండి, ఎంత కరెక్ట్గా దిగిపోయిందండి మన జీవితాల్లో. అడుగులకు మడుగులెత్తయ్యా, ఈ పాడికి అక్కడ ఉండాలయ్యా, ఫరో చేతిలో ఉండాలయ్యా, దాసుల గృహంలో ఉండాలయ్యా, తింటానికి ఉండేది కాదయ్యా, కొర్రా పెట్టి తిరుగుతూ ఉండేవాడయ్యా ఒక ఇన్ఛార్జి గాడు. ఈరోజు సమృద్ధిగా తింటున్నాం ప్రభువా. ఈరోజు ఆనందంగా నేను ఒకప్పుడు నా భార్య అక్కడ ఉండేది ప్రభువా, ఒకప్పుడు నా పిల్లలు వెట్టి చాకరీ ఎప్పుడు ఉండేది, కుటుంబంతో ఏ రోజు పండుగ చేసుకోలేదు ప్రభువా. ఈరోజు మీ దయ వల్ల కానాల్లో కుటుంబం అంతా కలిసి పండుగ చేసుకుంటున్నాం. ఇది మీరు వేసిన భిక్షమయ్యా, మీ దయ వల్ల, మీ కనికరం వల్ల ఈరోజు ఇలా ఉన్నాం అనాల్సిన వాళ్ళు మా బాహుబలం చేత, మా సామర్థ్యత చేత మేము మా కుటుంబం సంతోషంగా ఉన్నాం. దీంట్లో ఎవరికి సంబంధం లేదు. ఇది మాకు మేముగా సంపాదించుకున్న భాగ్యం అది అంటారంట. సేమ్ మీ జీవితాలను చూడండి, ఇదే కనబడుద్ది, ఇదే కనబడుద్ది, ఇదే కనబడుద్ది. ఇక రెండోదేం కనబడదు. ప్రతి ఒక్కరిలో అహం, ప్రతి ఒక్కరిలో గర్వం. మనలో ఏదో ఉందని రక్షించలేదండి. మనలో ఏదో ఉంటే అసలు దేవుడు రక్తం కార్చాల్సిన అవసరమే లేదు. ఎవ్వడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. అందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు, అందరూ నరకానికి వెళ్ళిపోతుంటే పోన్లే కదా అని, నా పిల్లలు కదా, నా స్వరూపం అని ఆయనే బలియాగం అయిపోతే ఈరోజు ఆయన త్యాగానికి విలువే లేదు, ఆయనకి స్థానమే లేదు. పైకి మాత్రమే దేవుని పిల్లలు, పైకి మాత్రమే తగ్గించుకుంటారు. హృదయం అంతా మదించి, మనస్సు మదించి నేను 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 మాటల్లో, ప్రవర్తనలో, క్రియల్లో, పద్ధతుల్లో ఇదే కనబడుతుంది. అలాగా ఎవరైతే మనస్సు మదిస్తుందో, ఎవరి మనసు అయితే మదించి దేవుడి కష్టాన్ని, దేవుడి ప్రేమని, దేవుడి కనికరాన్ని తొక్కేస్తారో వాళ్ళకి ఏ గతి పట్టిద్దో చివరి వచనం చూద్దాం. చివరి వచనం ద్వితీయోపదేశకాండం 8:20. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. ఏం చేశారు? వదిలేశారు కదా, చేతకాని దేవుడు కదా, పరికమాల దేవుడు, ఏం చేయలేని దేవుడు. ఏదో ఇంట్లో వాళ్ళు అరే ఇంత బద్దకి నేనేం చెప్తాను, ఇంకా నువ్వు ఆడపిల్ల ఏంటి ఇలా తెగించావు, ఇంకా నేనేం చేయలేను అనే దేవుడు కాదు, నీలాంటి దేవుడు కాదు, రోషం గల దేవుడు కదా. యేసుప్రభు మళ్ళీ వస్తారు తెలుసా మీకు? ఫస్ట్ టైం ఎలా వచ్చారు? దీనుడుగా
ప్రాణం పెట్టడానికి వచ్చారు. రెండోసారి వస్తారు యేసు ప్రభు వారు. దేనికి వస్తారు తెలుసా? ఓచకోత కోయడానికి వస్తారు. ఏ దేవుడైతే ప్రాణం పెట్టారో ఆ దేవుడే రక్తం చిందిస్తానికి, రక్తపాతం జరిగిద్దండి భూమి మీద. రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడకి వచ్చేది కూడా ఆయనే. ప్రతి దండన చేయడానికి ఆయన రాబోతున్నారు. నేను వస్తున్నాను, త్వరగా వచ్చుచున్నాను ప్రకటనలో లేదా? 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన నా యొద్ద ఉన్నది. దేవుడికి రెండు తెలుసు. సహాయం చేయడం తెలుసు, సహాయం చేసిన వాళ్ళు రెచ్చిపోతే దించేయడం కూడా తెలుసు. ఆయన దేవుడు, మనిషి కాదు. ఆయన దేవుడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు ఇశ్రాయేలుకి, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలోంచి కానాను తీసుకెళ్ళబోతున్నా, మంచి దేశాన్ని మీకు ఇవ్వబోతున్నా, మంచి ఈవులు ఇవ్వబోతున్నాను. మీరు నిత్యము స్తుతించాలి ఇచ్చిన దేవుణ్ణి బట్టి. ఎందుకు స్తుతించాలి? నా కోసం కాదు, మీ మనసు మదించకుండా, మీ మనసు పాడవకుండా, మీ మనసు భ్రష్టత్వంలోకి వెళ్లకుండా, వచ్చిన స్థితి మర్చిపోకుండా ఉండాలంటే నిత్యము స్తుతించాలి. ఒకవేళ మీరు అలా స్తుతించకపోతే మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? ఇది నా బాహుబలం చేత, నా సామర్థ్యత చేత నేను సంపాదించుకున్న ఈ దేశాన్ని, ఈ ఈవుల్ని, ఈ వరాల్ని, ఈ ఆధిక్యతల్ని. అప్పుడు నాకు మండిద్ది. ఆ చివరి వచనం అర్థం ఏంటో తెలుసా? కానానులో ఉన్న అనేక జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టేశారండి. స్థిరం పడిపోయారు వాళ్ళు. మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి పొలాలున్నాయి. వాళ్ళందరినీ దేవుడు ఎలా తెలుసా? తరిమి కొట్టి ఇశ్రాయేలు చేత వాళ్ళని చంపేశారు. మీరు చదువుకోండి, ఈ నిర్గమకాండం దగ్గర నుంచి మీరు ద్వితీయోపదేశకాండం వరకు చదివితే ఒక్కొక్క జాతిని ఓచకోత కోసి మోషే ద్వారా, యెహోషువ ద్వారా అందరినీ చంపేశారండి. చంపేసి మీరు తీసుకోండి. ఎందుకు చంపేశారో కూడా ఉంటుందండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. కొన్నిసార్లు అనుమానం వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ చెడ్డ క్రియలతో ఉన్నారు, దేవుడికి విరుద్ధమైన ఈ చెడ్డ పనులు చేస్తున్నారు. అందుకే దేవుడు మోషే ద్వారా, యెహోషువ ద్వారా వాళ్ళందరినీ చంపేస్తారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళని వెళ్ళగొట్టినట్లు మిమ్మల్ని కూడా వెళ్ళగొట్టేస్తా, వాళ్ళని చంపేసినట్లు మిమ్మల్ని కూడా చంపేస్తా. డౌట్ లేదు. ఆ వచనం అర్థం ఏంటి చూడండి. ద్వితీయోపదేశకాండం 8:20 చూడండి, చదవండి మీరు. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే వాళ్ళు ఏమయ్యారు? చచ్చిపోయారు. వాళ్ళకున్న ఆస్తులు, అంతస్తులు అన్నీ దూసేసుకున్నారు ఇశ్రాయేల్. వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఏమంటున్నారు దేవుడు? మీ మనస్సు మదిస్తే, వచ్చిన స్థితిలోంచి మీరు మర్చిపోతే, మీరు బరి తెగించిన ఆశాలేస్తే, అహంకారాన్ని చూపిస్తే, గర్వాన్ని ప్రదర్శిస్తే, వాళ్ళ సమాధుల పక్కనే మీ సమాధులు కూడా ఉంటాయి. ఎందుకు మనస్సు మదిస్తుందో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 2 వ్యక్తులు మీ ముందు పెడతా బైబిల్లో. వాళ్ళిద్దరిలో ఎవరిలాగా ఉన్నారో మీరే పరీక్షించుకోండి. మొదటి సమూయేలు 9:1-3 వచనాలు. అఫియకు పుట్టిన బెకోయలు కుమారుడైన సెరెరుకు జననమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీయుడొకడు ఉండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండేది. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇజ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు ఒక గాతవమును తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గాతవములను వెతుకుమని చెప్పాను. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఏం చేస్తా ఉంటాడు? గాడిదలు కాస్తూ ఉంటాడు, గాడిదలు మేపుతూ ఉంటాడు. అదేనా ఉంది అక్కడ? వాళ్ళ నాన్నకున్న గాడిదలు ఈయన కాస్తున్నాడు, గాడిదలు కాసుకునేవాడు. ఓకేనా?
20-21 వచనాలు అదే అధ్యాయంలో 20వ వచనం 21వ వచనం. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధవములను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందు ఉన్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కాదా? నాతో ఇలాగనే ఎందుకు పలుకుచున్నావు అని. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. గాడిదలు తప్పిపోతే పనుడు అంటాడు, ఇక్కడ పెద్ద దైవజనుడు ఉన్నాడు ఈ ఊళ్ళో, మహాఘనుడు అతను తెలుసా, పెద్ద ప్రవక్త, ఆయన మామూలుడు కాదు, అల్లాడప వ్యక్తి కాదు, ఇలా చూసి చెప్పేస్తాడు నీ జీవితం అంతా. మరి ఇప్పుడు ఏంట్రా మనం వెళ్దాం, గాడిదలు పోయినాయిగా అని చెప్పేస్తాడు. సరే వెళ్దాం పదా. వెళ్ళంగానే బాబా బాబు బాబా 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 ఇక్కడ సమూయేలు గారు ఎవరో, ఇక్కడ సమూయేలు గారు ఎక్కడ ఉంటారు, ఆయన ఎలా ఉంటాడు అసలు అని సౌలు ఎత్తుక్కుంటూ అడుక్కుంటూ వెళ్తున్నాడు. మొత్తం మీద కనుక్కున్నాడు, వెళ్ళాడు. సమూయేలు అంటాడు దేవుని ఆత్మ కలిగి, దేవుడు ఆల్రెడీ చెప్పారు, ఒరే బాబు సమూయేలు ఒకడు వస్తాడు నీ దగ్గర, నేనే తెస్తా, అతడు నా ప్రజల్ని పరిపాలిస్తాడు, అతనికి అభిషేకం చేయి రాజుగా. ఆ సందర్భంలో బాబు సౌలా 3 రోజుల కిందట నీ గార్ధవం, నీ గాడిలు తప్పిపోయినాయి, నువ్వే వాటి గురించి ఏం పట్టించుకోవద్దు, అవి దొరుకుతాయి. దేవుడు అంటున్నారు నేను రాజుగా చేయమంటున్నారు. 3 రోజుల కిందట తప్పిపోయిన నీకెలా తెలుసు? నువ్వేంటి ఇంత గొప్పవాడు, నీ కోసం జనాలు ఇలా ఎగబడుతున్నారేంటి, నువ్వు వచ్చేదాకా భోజనం చేయరేంటి? సరే అంతా బానే ఉంది, కానీ నన్ను దేవుడు అభిషేకించమన్నారా, నన్ను దేవుడు రాజుగా చేయమన్నారా? ఏం మాట్లాడుతున్నాను, మీరు నా జోకులు వేస్తున్నారు కదా, జోకులు కదా నిజం. నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పాడిది, నా గోత్రం ఏ పాడిది, మా చిన్నోళ్ళం, మేము అల్పులం, అలాంటి మాటలు మాట్లాడద్దు. రాజు మంత్రి అని పెద్ద పెద్ద మాటలు మా ఇంట వంట లేవు బాబు, మీకు దండం పెట్ట. ఆ మాటలు అర్థం ఏంటండి? అందుకు సౌలు, నేను బెన్యామీనుని కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైందా అధికమైందా? స్వల్పం అంటే చిన్నది కాదా, నేను చిన్నోడిని కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరూ అల్పులు అంటే గొప్పళ్ళ? నేను చిన్నోడిని కాదా, నేను అల్పుణ్ణి కాదా, నాతో ఎందుకు ఎలా పలుకుతారు? కృప దొరికింది, కృప ద్వారా రాజుగా అయిపోయా, పండగ చేసుకో. ఇప్పుడు రాజు అవ్వడానికి కారణం ఏంటి? దేవుని కృప. ఇంకేముందా? ఇలా నాన్న కష్టపడ్డా, ఇలా తాత, ఇలా ముత్తాత, ఈయన చదువుకున్నాడా, రాజు విద్య నేర్చుకున్నాడా ఏంటి? సింపుల్గా ఒకే ఒకటే, దేవుడు తన కృప ద్వారా మంచి స్థాయిలో పెట్టారు సౌల్ని, మంచి స్థానంలో పెట్టి, మరి నువ్వు హ్యాపీగా ఉండి దేశాన్ని హ్యాపీగా పరిపాలించు. చూద్దాం ముందుకెళ్ళి 10:1 9వ అధ్యాయం చదివినప్పుడు 10:1 అప్పుడు సమూయేలు తైలపు పొట్టి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నారు అని చెప్పి. తైలపు బుడ్డి పట్టుకొని అభిషేకం ఏంటి? అభిషేకం కోసం వచ్చాడా? గాడిదల కోసం వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? ఏమిస్తున్నారు? ఇప్పుడు దేవుడికి దిక్కు లేక, అంతేనా, గతి లేక, మరి ఏంటి, ఎందుకు వచ్చాడు, ఏమిస్తున్నారు? గాడిదలు కాసుకునేవాడిని దేశాన్ని పరిపాలించమంటున్నారండి. ఏం కృప అండి బాబు, హెచ్చైన కృప దొరికింది. జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా చిన్న గోత్రం, చిన్న కుటుంబం, గాడిదలు కాసుకుంటున్నాడు. దేవుడు కృప చెప్పున, కనికరం చెప్పున మంచి అభిషేకం ఇచ్చి మంచి రాజుగా స్థాయిలో పెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉందా? హ్యాపీగా ముందుకెళ్దాం. 15-16 వచనాలు అదే అధ్యాయం. సౌలు పెద్దతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పమని అతనితో అనగా, సౌలు గార్ధవములు దొరికినవని అతడు చెప్పానని తన పెద్దతండ్రితో అనను గాని రాజ్యమును గురించి సమూయేలు చెప్పిన మాటను తెలిపలేదు. దైవజనుడు అన్నాడు, ఎవ్వరికి చెప్పమాకు, సమయం వచ్చేదాకా ఎవరికి ఏం చెప్పద్దు. సౌలు చెప్పాడు, దేవుడు రుణం మీ రుణం తెచ్చుకోలేం బాబు, నీ గాడిదల కోసం వస్తే నన్ను రాజు చేశారు బాబు, మామూలు విషయం కాదు, మీకు దేవుడికి మీకు ఎప్పటికి రుణపడి ఉంటా నేను అని
క్రియల్లో చూపించాడు. అలా పినతండ్రి బాగా క్లోజే కదా, చిన్నప్పటి నుంచి ఉంటాడు కదా. ఒరే సమూయేలు ఇంకేం చెప్పాడు రా, అంత పెద్ద గొప్ప సేవకుడు కదా, ఇది చెప్పుంటాడు, చెప్తూ మయ్యేదిగా ఏం చెప్పలేదు. నిన్నగాక మొన్న జస్ట్ రోజుల కింద పరిచయమైన దైవజనుడిని గొప్పగా చూశాడు, చాలా గొప్పగా చూసి మా ఆయన గొప్ప సేవకుడు ఆ నాలంటోడితో మాట్లాడటం అంటే నేను చెప్పలా. ఎందుకని? దేవుడి పట్ల గౌరవం, దైవజనుడి పట్ల గౌరవం, దేవుడి పట్ల కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు చూద్దాం, ముందుకెళ్దాం. 1 సమూయేలు 15:11 నుంచి చూద్దాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాను. మనస్సు మదిస్తే ఏం చేస్తారో ఇక్కడ కనబడుతుంది. ముందుకెళ్ళాలి ఫాస్ట్గా. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయాడన్న సమాచారం వినను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఎవడెవడిని ఆశీర్వదిస్తున్నాడండి? ఎవరెవరిని ఆశీర్వదిస్తున్నారు? వచ్చిన స్థితి గుర్తుందా? వచ్చిన స్థితి సౌలుకి వచ్చిన స్థితి గుర్తుందా మీకు? ఏమంటున్నాడు? దేవుణ్ణి ఆశీర్వదించడం గాక. ఎవడెవడిని ఆశీర్వదించాలి? ఎవడెవడిని ఆశీర్వదించాలండి? మనస్సు మదిస్తే ఆ మదించిన వ్యక్తి ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఏం అర్థం కాదు. పిచ్చెక్కిన పనులని చేస్తూ ఉంటాడు. ఇంకో చోట సందర్భంలో నువ్వు ఎందుకు బలి ఇచ్చావు, నువ్వు రావట్లేదుగా, అందుకే నేను ఇచ్చాను. తప్పేంటి? సాహసించి నేను కార్యం చేశాను. మదిస్తే సాహసిస్తారు. మదించకపోతే సాహసం చేసే పనులు ఎప్పుడు చేయరు. పెద్ద పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకోరు. దైవజనుడితో పెట్టుకుంటే పోతాడు. మామూలుడు కాదు దైవజనుడు, తెలుసు. కానీ మదం ఎక్కువైంది, మనస్సు మదించింది. ఈ పదం బైబిల్లో ఉన్నదే మాట్లాడుతున్నాను. నువ్వు రాలేదని నేను బలి వేస్తున్నాను. ఓడదా? నేను చేయకూడదా? నువ్వే చేయాలా ఏంటి? ఒకప్పుడు బాబు ఇక్కడ సమూయేలు అంటే ఎవరు బాబు, ఇక్కడ గొప్పోడు ఎవరు ఉన్నారంట, పెద్ద ప్రవక్త అంట, ఇక్కడ ఆయన చెప్పినవి జరిగిపోతాయంట, ఊరంతా ఆయన కోసం ఏంటి ఇలా చెప్తున్నారు అన్నోడు ఇప్పుడు ఏంటి? నేను ఇవ్వకూడదా ఏంటి? చూపిస్తున్నారా దేవుడు మీకు మిమ్మల్ని? ఎలా మాట్లాడేవాళ్ళు ఫస్ట్లో, ఎలాగా భయపడుతూ ఉండేవాళ్ళు, ఎలా వణికేవాళ్ళు ఒకప్పుడు స్టార్టింగ్లో, ఒకప్పుడు ఎంత గౌరవంగా ఉండేవాళ్ళు, ఒకప్పుడు ఫోన్ చేస్తే ఎంత ఆనందించేవాళ్ళు. ఇది నా భాగ్యం, ఇది నా ధన్యత. ఇప్పుడు నీకే ధన్యత. నాలాంటోళ్ళు మాట్లాడతాం నీ భాగ్యం. 14 సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల కంటెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనుల వీటిని తీసుకుని వచ్చింది. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చింది. మిగిలిన వాటన్నింటినీ ఎవరి దేవుడు అంట? నీ దేవుడైన యెహోవాకు. స్టార్టింగ్ వచ్చినప్పుడు దేవా ప్రభువా కనికరం చూపించయ్యా అయ్యా. ఇప్పుడు ఏం దేవుడివే? ఎంతకాలం ఆశీర్వాదం ఇవ్వా? ఏం దేవుడివి? వాళ్ళకిచ్చావు వీళ్ళకిచ్చావు నాకు ఇవ్వా? ఏళ్ళు చూపించినప్పుడు ఏళ్ళు నరికేయాలి దేవుడు మనల్ని. ఎందుకని ఏళ్ళు చూపుతున్నాం కదా దేవుడు, ఇంకా ప్రాణం పెట్టిన దేవుడు ఇంకా ఏళ్ళు చూపితే ఏళ్ళు నరికేయాలి. తలక నరికేస్తే అసలు ఆయనకి ఆ బాధ, ఆయనకి ఏడుపు ఉండదు. ఒకప్పుడు కృప చూపించండి, దయ చూపించండి, కనికరం చూపించండి బాబు, నా కుటుంబం బతుకు నాశనం అయిపోతుంది, మాకు సత్యం లేదా, సహవాసం లేదా, మాకెవరు లేరయ్యా, ప్రభువా భిక్షమేయండి అయ్యా. మనసు మదించలేదు కాబట్టి, మంచి వ్యక్తిత్వంగా ఉన్నాడు కాబట్టి దేవుడికి దైవజనుడికి భయపడ్డాడు, గౌరవించాడు, లోబడ్డాడు, మంచిగా ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండం, వర్ధిల్లిన తర్వాత ఏం జరిగింది? మనస్సు మదిస్తుంది.
ఇప్పుడు రాజభోగం మొదలైపోయింది. రాజా, రాజాది రాజా, సౌలు రాజా అనగానే మనోడు రోజు రోజుకి స్తుతించడం మానేశాడు, మహింపరచడం మానేశాడు. బిజీ లైఫ్ కదా, రాజుగారి లైఫ్ కదా, అన్నీ మానేస్తే మనసు మదించి ఏంటి ఇప్పుడు సమయాలు గొప్పతనం ఏంటి నాకు అర్థం కాదు. నా హైట్ లేదా, నాకు ఫెసిలిటీ, నాకు లేవేంటి క్వాలిఫికేషన్స్? బహు సౌందర్యం గలవాడు ఫస్ట్ పాయింట్. రెండోది యవనస్తుడు, ఇప్పుడు చూడండి, సింపుల్ గా చెప్తాను మీకు. సౌలు హైట్ ఉంది, సౌలుకి వెయిట్ ఉంది, అందం ఉంది, వయసు ఉంది, బలం ఉందండి. ఇప్పుడు ఈ సౌలు గారు స్తుతించకపోవడం వల్ల, రోజు దేవుడే నన్ను రాజుగా చేశారు అని గుర్తించుకోకపోవటం వల్ల, బిజీ లైఫ్లో, మీలాంటి బిజీ లైఫ్ కదా అయ్యగారు, అలా రోజుకి ఏమైందంటే మనసు మదించి పెద్దదైపోయి, నా బాహుబలం, నా అందాన్ని బట్టి దేవుడు చేశారు. దేవుడు గొప్పతనం ఏముంది ఇట్లో? నాలాగే ఎవడున్నా, ఇంకో అరే ఇస్రాయేల్లో ఎవడన్నా అంత హైట్ ఉన్నాడా? ఇక సమస్య ఏంటో తెలుసా? ఉంటాయి, నీ క్వాలిఫికేషన్స్ ఉన్నా నిన్ను దాన్ని బట్టి చేయరు దేవుడు. దాన్ని బట్టి నీకేం ఓరో, కృప ద్వారా ఇస్తారు. కృప, అర్హత లేకపోయినా. సౌలు రాజు అవడానికి ఏ అర్హత ఉందో ఒక్కటి చెప్పండి. కానీ కనెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు. సౌలు రాజవటానికి హైట్కి సంబంధం ఏంటండి? రాజవటానికి అందానికి సంబంధం, రాజుకి అందం ఎందుకు అసలు? కానీ కనెక్ట్ చేసేసుకుంటారు అంతే. సేమ్ సౌలు లాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలామంది, ఎక్కువ మంది సౌలు లాంటి వాళ్ళే కనబడతారు. సంబంధం ఉండదు, సంబంధం లేకపోయినా గర్వపడతారు, సంబంధం లేక కనెక్ట్ చేసుకొని గర్వపడతారు. మనస్సు మదించేసింది సౌలుది. దేవుణ్ణి దుఃఖపెట్టడం మొదలుపెట్టాడు, దైవజనుని ఏడిపించడం మొదలుపెట్టాడు. ఎందుకు చేశాను రా రాజు, ఎందుకు ఎక్కించాను రా సింహాసనం అని దేవుడు దివారాత్రులు దుఃఖపడేలాగా, నిన్ను ఎందుకు పిలుచుకున్నాను, నీకెందుకు రక్షణ ఇచ్చాను, నీలాంటి దాన్ని వదిలేసినా బాగుండేది కదా, నీలాంటి వాడిని రక్షించకపోయినా బాగుండేది, నాకు ఈరోజు ఏడుపు ఉండేది కదని దేవుడు అప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఇప్పుడు పశ్చాత్తాపడరా? అప్పుడు దుఃఖపడినట్టు ఇప్పుడు దుఃఖపడరా? నువ్వు ఎదగకపోతే, ఎన్ని సంవత్సరాలైనా ఎదగకపోతే నీ దైవజనుడికి ఏడుపు మిగలదా? నీ దైవజనుడికి ఆయాసం, గాయం రాదా? మీకో న్యాయం, దేవుడికో న్యాయం. మీ బాధ న్యాయమైంది, దైవజనుడి బాధ న్యాయమైంది కాదు. పెట్టుబడి వ్యర్థమవుతున్నప్పుడు దేవుడికి, దైవజనుడికి వచ్చే బాధ, క్షోభ ఎంత ఉంటుందో తెలుసా? ఈ రేంజ్లో ఉంటుంది. ఈ అయ్యగారు సౌలు గారు ఇంకా మదించేసింది, పూర్తిగా మదించేసి, ఒకప్పుడు దైవజనుడు చెప్పొద్దంటే మానేసినోడు ఇప్పుడు దైవజనుడిని ఎదిరిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు, లాగుతున్నాడు. చేతిలో ఉన్న సౌలు లాగడే లేదా? అయిపోయింది. సరే ముందుకెళ్దాం ఫాస్ట్గా. 15:35. అయిపోయింది, చాలు చదువుకోండి. తర్వాత దైవజనుడు దూరం అయిపోయాడు పూర్తిగా. నెక్స్ట్ 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మకుడు వచ్చి అతన్ని బలపెట్టగా నాశనం అయిపోయింది, పోయింది. దేవుడు దూరం అయిపోయారు, దైవజనుడు దూరం అయిపోయారు, రాజ్యం దూరం అయిపోయింది. అభిషేకం, ఒకప్పుడు దేవుడు మాట్లాడేవాళ్ళు, కొంతకాలం తర్వాత దేవుడు అతనితో మాట్లాడటం మానేశారు. అభిషేకం దూరం అయిపోయింది. ఒక్కొక్కటి అన్ని కోల్పోతూ వచ్చేసాడు. దేవుని కోల్పోయాడు, దైవజనుని కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు, ఆర్భాటాన్ని కోల్పోయాడు, మొత్తం కోల్పోయాడు. అంతే. మనస్సు మదిస్తే ఇంకా దగ్గరలో కోల్పోవడం ఒక్కటే ఉంచుతుంది అనమాట. చూసుకోండి అక్కడ ఉందా లేదా? ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నామా లేదా? మనస్సు మదిస్తే నా సామర్థ్యం, నా శక్తి వల్ల నేను ఈ భాగ్యం సంపాదించుకున్నాను. సౌలుకి వచ్చేసింది గర్వం, నా శక్తి వల్ల, నాలో ఉంది కాబట్టే నేను రాజును అయ్యాను, ప్రజలు నన్ను మెచ్చుకుంటున్నారు. వర్ధిల్లిన తర్వాత వచ్చిన స్థితి మర్చిపోయాడు, తెచ్చిన దేవుణ్ణి, ప్రేమించిన దైవజనుని మర్చిపోయి ఇద్దరిని ఎదిరించడం మొదలుపెట్టాడు. దేవుడు ఊరుకున్నారా? దురాత్మకు అప్పచెప్పేశారు, పరువు తీసేశారు, రోడ్డు మీద లాగేశారు, శత్రువుకు అప్పచెప్పేశారు.
కుక్క సాగు తెచ్చాడు, దిక్కులేని సాగు తెచ్చాడు. తండ్రి కొడుకులు ఒకేసారి మొత్తం కోల్పోయాడు, దిక్కులేని సాగు తెచ్చిపోయాడండి. ఇంకో వ్యక్తి చూపిస్తాను ఫాస్ట్గా. మొదటి సమూయేలు 16, 11, 13 వచనాలు. నీ కుమారుని అందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగుగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా 13. సమూయేలు తైలపు కొమ్మను తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. చూడండి, మీకు సౌలు జీవితం స్టార్టింగ్ నుంచి చూపించాను, దావీదు జీవితాన్ని స్టార్టింగ్ చూపిస్తున్నా. దావీదు యవ్వన వయసులో ఉన్నప్పుడు, సౌలు యవ్వన వయసులో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు చూపించాను. దావీదు యవ్వన వయసులో ఉన్నప్పుడు చిన్నోడు, అందరికంటే చిన్నోడు, తన తండ్రి సంతానంలో చిన్నోడు. ఏం జరిగింది? గబగబా వచ్చాడు, తండ్రి పిలిపిస్తే సమూయేలు అభిషేకిస్తారు. ఎవరిని? దేవుడు చెప్పిన రీతిగా దావీదును అభిషేకించాను. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాసుకునేవాడు, మర్చిపోవద్దు. 2 సమూయేలు 7:3కి వెళ్దాం. నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. చూడండి ఇక్కడ సందర్భం, తర్వాత చదువుకోండి. 2 సమూయేలు 7:1-3. దావీదుకి నలుదిక్కుల సమాధానం, సంతోషం, ప్రశాంతంగా ఉంది. అప్పుడు దావీదు ఆలోచించాడు, నా దేవుడు కదా నాకు ఇవన్నీ ఇచ్చింది, నా దేవుడు కదా నన్ను రాజుగా చేసింది, నా దేవుడు కదా నాకు రాజ్యం, అభిషేకం, ఆధిక్యత ఇవన్నీ ఈరోజు అనుభవిస్తున్నానంటే నా దేవుడే కదా, నా దేవుడికి మందిని కట్టాలి, నా దేవుడికి ఏదైనా సంతోష పెట్టాలి నేను అని మంచి మనస్సాక్షితో, కృతజ్ఞత కలిగిన గుండెతో నాతాను పిలిపించి, అయ్యా దైవజనుడా, నేను మందిని కడదాం అనుకుంటున్నాను, కట్టు, దాంట్లో దేవునికి తోడు ఉన్నారు, కట్టే. అలాగే డన్, థ్యాంక్ యూ సో మచ్ దేవా, వందనాలు, దైవజనుడా వందనాలు అని చెప్పి అయిపోద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ గబగబా దైవజనుడు ప్రవక్త వచ్చి, అయ్యా రాత్రి దేవుడు మాట్లాడారు, వద్దొద్దు, నీ చేత్తో కాదు, నీ కొడుకు చేత్తో మందిరం కట్టిస్తాను. ఓకే, దాంట్లో ఏముంది, మీరేం చెప్తే చేస్తా. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాడా దావీదు? కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సందర్భం చెప్పాలి. స్టార్టింగ్లో ఉన్నాడా? ఇప్పుడు చూడండి, సౌల్ని దావీదుని కంపేర్ చేస్తున్నా. మనస్సు మదిస్తే ఎలా ఉంటుంది, మనస్సు మదించకపోతే ఎలా ఉంటుంది? మనస్సు మదించింది కాబట్టి సౌలు రాజు అయిన తర్వాత చేసిన దేవుణ్ణి, అభిషేకించిన దైవజనుడిని ఎదిరించేస్తున్నాడు, గాయం మీద గుండెల పొడిచేస్తున్నాడు. ఎందుకని? రాజు నేను ఇక్కడ. దావీదు రాజే, అప్పుడు రాజుగా ఉన్నాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది, యుద్ధాలు అయిపోయినాయి, రాజభోగం అనిపిస్తున్నాడు, అన్నీ అనుభవించిన వచ్చిన స్థితి మర్చిపోలా. ఎందుకు తెలుసా? దావీదు నిత్యము స్తుతించేవాడు, దావీదు నిత్యము కీర్తించేవాడు, దావీదు నిత్యము దేవుడికి మహిమ చెల్లించేవాడు. ఏది? రాజుగా ఉండి. ముందుకెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. రాజుగా ఉండి స్తుతించాడు కాబట్టి తన మనసు మదించలా. ఎప్పుడైతే మనసు మదించలేదో దేవుడు గొప్పగా కనబడుతున్నారు దావీదుకి, దైవజనుడు గొప్పగా. మీరు ఏం చెప్తే అది చేస్తే, నిన్నేమో కట్టమంటావా, ఇవాళ వద్దంటావా, ఏమొద్దు, మీరు ఫైనల్ అండి. దేవుడు ఫస్ట్, తర్వాత మీరు రాజుగారు అయ్యుండి. రాజా కాదా? మనసు మదించలా. మనసు మదించకపోతే అందరూ గొప్పగా కనబడతారు, మనసు మదిస్తే వాళ్ళే గొప్పగా కనబడతారు. చూడండి ఒకసారి, చూడండి, అన్ని సంవత్సరాలైనా అతను మార్పు వచ్చిందా? అంత వర్ధిల్లాడా లేదు దావీదు? ఎంతగా వర్ధిల్లాడు? సౌలు కంటే బాగా వర్ధిల్లాడు. అయినా ఏమైనా మార్పు వచ్చిందా? కీర్తనలు 103 ఎవరు రాశారు చూడండి ఒకసారి బైబిల్లో. దావీదేనా? 103:2 చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో. ఎవరు చెప్తున్నాడు? సంఘాన్ని చెప్తున్నాడు, రాజ్యానికి చెప్తున్నాడు, సైనికులు చెప్తున్నాడా? చెప్పాలి, మాట్లాడాలి. దేవుడు ఉన్నారు మన మధ్యలో, దేవుడు సన్నిధి ఉంది ఇక్కడ, భయభక్తులు కలిగి ఉండాలి మందిరంలో కూర్చున్నప్పుడు. దావీదు ఎవరు చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా
నువ్వు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయావు అనుకో, చచ్చిపోతావు నువ్వు. తన ప్రాణానికి తను ఏం చెప్పుకుంటాడు తెలుసా, నువ్వు దేవుడు చేసిన ఏ ఉపకారమైనా మర్చావా సస్తావు. ఆయన చేసిన ఉపకారములలో ఒకటి కాదు, అన్నిటినీ జ్ఞాపం చేసుకో, అన్నిటిని బట్టి స్తుతించు, నువ్వు అన్నిటిని బట్టి కీర్తించు, దేవుని మహింపు చెల్లించరావు, లేదా పోతావు, లేదా లాగేసుకుంటాడు దేవుడు. దావీదు జ్ఞానం కలిగినోడు, సౌలు అజ్ఞాని. దావీదుకి దేవుడి గురించి తెలుసు, సౌలుకి తెలియక పోగొట్టేసుకున్నాడు అన్ని. ఈరోజు ప్రజలకు తెలియట్లా దేవుడి గురించి. ఇచ్చిన దేవుడు లాక్కోగలరని, సంతోషాన్ని ఇచ్చిన దేవుడు దుఃఖాన్ని కూడా ఇవ్వగలరని, పైకి తీసుకెళ్లిన దేవుడు కిందకు తోసేయగలరని చాలా మంది తెలియదు. ఇచ్చేశారు కదా, ఇంకా స్థానం వచ్చేసింది, స్థాయి వచ్చింది, నాకు అభివృద్ధి వచ్చింది, ఇదిలాగే ఉంటది అనుకోవడం పిచ్చితనం, అమాయకత్వం. సండే స్కూల్ పిల్లలకి తెలిసిన జ్ఞానం నీకు కూడా ఉందన్నమాట. నువ్వు ఇంకా మెచ్యూర్ అవ్వాలి మైండ్లో, నీకు స్పిరిచువల్ మెచ్యూరిటీ లేదు. ఉంటే దావీదులాగా ప్రాణాలు చెప్పుకుంటావు. నువ్వు ఎక్స్ట్రాలు వేసావు అనుకో, దేవుడికి సొక్కలు చూపించేస్తారు. అగ్నిగుండం పెట్టింది దేవుడే, పరలోకం పెట్టారు దేవుడు, పాతాళ లోకం పెట్టి 2 లోకాలు పెట్టారు. నువ్వు వేషాలు వేస్తే పాతాళం, మంచిగా ఉంటే పరలోకం. దేవదూతల్ని విడిచిపెట్టలేదు ఆయన. నేను నీ ప్రాణాన్ని నువ్వు చెప్పుకుంటావు, ఎవడో చెప్పక్కర్లా, నీ ప్రాణానికి నువ్వు చెప్పుకుంటావు. చూడండి, దావీదుని చూడాలి మనం, దావీదు జీవితాన్ని చూడాలి. సౌలు జీవితాన్ని చూసాం, మనస్సు మదించి ప్రవర్తించి దెయ్యం పాలైపోయాడు, దురాత్మ పాలైపోయాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం, దానియేలు 6:10. సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళేసి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈ మాటను భలే కదిలించిందండి. ఏం చేస్తున్నాడు చివరిలో? ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఎవరో? దానియేలు. ఏ పొజిషన్లో ఉన్నాడు? హై రేంజ్లో ఉన్నాడు, పెద్ద అధికారంలో ఉన్నాడు. దానియేలుకి తెలుసు. దావీదుకి ఎలా తెలుసో దానియేలుకి కూడా, ఒరే బాబు నువ్వు స్తుతించలేదనుకో నీ అధికారం ఇంటికి వెళ్ళిపోద్ది, నువ్వు మూల కూర్చోవాల్సి వస్తుంది. దానియేలు చాలా హై రేంజ్లో ఉన్నాడు, కానీ ఒక జాగ్రత్త తీసుకున్నాడు. నేను రోజుకి ముమ్మారు స్తుతించలేదనుకో నా మనసు మదించేస్తుంది, వచ్చిన స్థితి మర్చిపోతా, నన్ను ఆశీర్వదించిన దేవుణ్ణే మర్చిపోయి ఎవడరా నువ్వు అంటాను. కాబట్టి నేను ముమ్మారు. ఎంత జాగ్రత్త పడ్డారు చూసారా భక్తులు, ఎంత ప్లాన్ చేస్తున్నారు చూసారా. ఈరోజు ఎవరికి లేదు, ధ్యానం లేదు. పడిపోయిన తర్వాత ఇంకా పడిపోయిన తర్వాత దెయ్యం ఒక్కసారి నీకు ఛాన్స్ నువ్వు ఇచ్చావా, దెయ్యానికి దిగజారి చేస్తానే ఉంటది. నువ్వు రావాలన్నా పైకి రాలేవు. ఒక దెయ్యమే 7 దెయ్యాలు వస్తుంది, 7 వెళ్ళి 14, తర్వాత 2000 దెయ్యాలు. నీ బతుకు శానా బతుకు. దానియేలు స్తుతించడానికి టైం ఎక్కడ ఉంటది? తన దేశంలో ఒక పెద్ద అధికారి, 3 అధికారులు, అతను ఒక అధికారి. దేశం మొత్తాన్ని పరిశీలించాలి, దేశం మొత్తాన్ని పరిపాలించాలి. పెద్ద పొజిషన్లో ఉన్నాడు. నేను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నేను ఈ పొజిషన్ కాపాడుకోవాలంటే నేను ఖచ్చితంగా ముమ్మారు, పొద్దున మధ్యాహ్నం రాత్రి ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థనతో పాటు స్తుతి చేస్తున్నాడా? చెప్పాలి. నీకు వచ్చిన చెప్పనా, దైవజనుడిగా చెప్తున్నాను, పక్కెళ్ళమాకండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం క్రైస్తవుడికి, కానీ ప్రార్థన కంటే స్తుతి ప్రాముఖ్యం అండి. ప్రార్థన ఒక్కోసారి ఎగ్జాంపుల్, రోజు మొత్తం మీద బిజీ లైఫ్ అనుకో, నీకు అరగంటే కుదిరింది అనుకో, నువ్వు అరగంట స్తుతికే ఇవ్వాలి, ప్రార్థనకు ఇవ్వకూడదు. ఎందుకని? ప్రార్థనలో అవసరతలు ఉంటాయి, ప్రార్థనలో కోరికలు ఉంటాయి, స్తుతులు ఏమి ఉండవు. స్తుతంతా కృతజ్ఞత. ప్రభా మీరు ఇచ్చారు, ఇవన్నీ మీరు ఇచ్చే ప్రభా, ఇది ఇచ్చారు ప్రభా, ఈరోజు ఈ ఆనందం, ఈరోజు తింటున్నానంటే 3 పూటలు మీరే కదయ్యా. ప్రార్థన కంటే స్తుతి చాలా చాలా ప్రాముఖ్యం, అవసరమైంది, అత్యవసరమైంది. ఊపిరి ఎలాంటిదో క్రైస్తవుడికి స్తుతి అలాంటిదండి. అది లేకపోతే చచ్చిపోతాడు, ఆత్మలో చచ్చిపోతారు ఫస్ట్, తర్వాత భౌతికంగా చచ్చిపోతారు. దానియేలు ముమ్మాలు స్తుతించడం ఏంటంటే, దావీదు ఎందుకు? పోకుండా ఉండటానికి. ఇచ్చిన కాపాడుకోవాలంటే స్తుతించాలి, ఇచ్చిన ఈ మాటలు అభివృద్ధి కావాలంటే స్తుతించాలి, ఆశీర్వాదం కాపాడుకోవాలంటే స్తుతించాలి. నీకు అన్నం కాపాడుకోవడం తెలుసు, ఆస్తి కాపాడుకోవడం తెలుసు, కానీ
దేవుడిచ్చిన ఆశీర్వాదం కాపాడుకోవడం తెలియదు నీకు. దేవుడిచ్చిన భాగ్యం, దేవుడిచ్చిన ధన్యత కాపాడుకోవడం తెలియదు. భౌతిక అన్ని ప్రయత్నాలు చేస్తావు. ఇంకో మొహమేంటి, నా మచ్చలు వచ్చినాయి, మచ్చలు వచ్చిన పర్లా, నీకు ఇచ్చిన ఆశీర్వాదం పోయిందనుకో, నేనేం చేయలేను. అది మనసు మదిస్తే దెయ్యానికి అప్పగిస్తాడు దేవుడు ఖచ్చితంగా. కాబట్టి అపోస్తుల కార్యం చూద్దాం మళ్ళీ ఒకసారి. అపోస్తుల కార్యం 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేవి, ఖైదీలు వినుచుండేవి. ఏం చేస్తున్నారు పౌలు శీలలు? ఏ టైంలో ఏం చేస్తున్నారు? నీకు నిద్ర పట్టకపోతే రాత్రిపూట లేచి స్తుతించి ఇచ్చినవి అన్నిటిని బట్టి ఇంకా అభివృద్ధి వస్తుంది. ఫోన్ చూడమాకు, దెయ్యం వస్తుంది. అర్ధరాత్రి పూట గాయాలలో, రక్తపు మడుగుల్లో బంధించబడినప్పుడు పౌలు శీలలు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ప్రభువా, మీకోసం ఈ శ్రమ అనుభవించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఏ సందర్భంలో అయినా నువ్వు స్తుతించవచ్చు, ఎలాంటి స్థితిలో అయినా స్తుతించవచ్చు, శ్రమలో స్తుతించవచ్చు, నిందల్లో, అవమానాల్లో. దావీదు కూడా సేమ్. శత్రువు తరుగుతున్నప్పుడు కూడా స్తుతించడం మానలేదండి. ఊరికనే భక్తులు ఎవరెవడో, ఊరినే ప్రపంచానికి ఆశీర్వాదంగా మారరు, ఊరికనే దేవుడు ఆశీర్వాదం సంపాదించుకోలేరు ఎవరో. సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు చూడండి, పౌలు ఆ టైంలో పడుకోవట్లా, మూలకొచ్చి అని మూలగట్ల సమస్యను బట్టి స్తుతిస్తున్నాడు. దేవుడు మనసు గెలుచుకున్నాడు. మీరు చూడండి, దావీదును చూడండి, దానియేలును చూడండి, పౌల్ని చూడండి, గొప్ప గొప్ప భక్తులను చూడండి. వాళ్ళ జీవితంలో స్తుతి చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్తుతి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. స్తుతి ఎక్కువగా. పౌలు పత్రికలు చదివితే నిన్ను బట్టి దేవుని స్తుతిస్తున్నా, మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా, నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఆ ఎక్కువ స్తుతి ఏముంటుందండి పౌలు జీవితంలో. అందుకే అంత గొప్ప దైవజనుడు అయ్యాడు. ఎందుకు నువ్వు దిగజారిపోతున్నావు? ఎందుకు ఒకప్పుడున్న రక్షణ ఇప్పుడు నీకు లేదు? ఒకప్పుడున్న స్థానం ఇప్పుడు ఎందుకు పోగొట్టుకున్నావు? మనసు మదించింది, హృదయం పాడైపోయింది. ఎందుకు? స్తుతించకపోవటం వల్ల. ఇల్లు, మీరు నివసిస్తున్న ఇల్లు, రూమ్ అయినా ఇల్లు అయినా, రోజు ఓడవకపోతే ఏం జరిగింది? దుమ్ము దూలొచ్చేస్తుంది, మడ్డిగా అయిపోయి ఒక నెల రోజులు ఓడవకపోతే పెరిగిపోద్ది. అక్కడ నువ్వు కూర్చుంటానికి కూడా ఇష్టపడవు. నీ హృదయానికి కూడా స్తుతి అనేది రోజు లేకపోతే నీ హృదయం కొద్ది కొద్దిగా అహం, గర్వంతో నిండిపోయి ఒకరోజు వచ్చినప్పుడు మనసు మదించేస్తుంది. మనసు మదించినప్పుడు వచ్చే మాటలు, వచ్చే ప్రవర్తన, సృష్టికర్త ఏంటి నాకు ఆశీర్వాదం వా, నువ్వు సృష్టికర్త, ఇస్తారు, బాగా ఇస్తారు. నువ్వు అడిగినప్పుడల్లా 2 దెయ్యాలు ఎక్కువ ఇస్తారు, బాధ పెంచుతారు. దేవుడితో గేమ్స్ ఏంటంటే భిక్షం అడుక్కోవాలి. ఎప్పటికీ దేవుడు పాదాలు పట్టుకుని వేడుకోవడం తప్ప అడగడానికి ఎవడు సరిపోడు. ఇక్కడ నువ్వు దేవుడి మీద చెయ్యి చూపిస్తున్నావంటే మనస్సు మదించిందనమాట. దైవజనుడిని నువ్వు ఎదిరిస్తున్నావంటే మనస్సు మదించిందనమాట. దైవజనుడికి గడగడలాడట్లేదు, నువ్వు లోబడట్లేదు. నిన్ను ప్రేమించి నీ కోసం దివారాత్రులు కష్టపడి నిన్ను ఆత్మీయ ఆహారంతో పోషించి నీ మంచి కోరుకుంటూ నీ కష్ట సుఖాల్లో పంచుకుంటున్న నీ దైవజనుడిని ఏడిపిస్తున్నావంటే నీకు మనసు మదించిందనమాట. దేవుడి దుఃఖానికి, దైవజనుడి దుఃఖానికి కారణమవుతున్నావు అంటే నీ మనసు మదించి నాశనం అవడానికి దగ్గరగా ఉందన్నమాట. దావీదు ఏ విషయాల్లో స్తుతించాడు? కీర్తనలు 119, 164. న్యాయ విధులను బట్టి ఏంటండి ఇదంతా? మనకి ఇచ్చిన వాటిని బట్టే, మనకి ఇచ్చిన భౌతికంగా ఆత్మీయంగా ఇచ్చిన వాటిని బట్టే స్తుతించలేకపోతున్నాం. టైం ఉండట్లేదు మనకి. నేను ఖాళీ లేదండి, అనుకున్నాను కానీ నిన్న కూడా అనుకున్నా స్తుతించాలని, అసలు ఖాళీ ఉండట్లేదంటే నువ్వు నాశనం దగ్గర పడుతున్నావు అనమాట. దావీదు న్యాయ విధులను బట్టి నేను 7 సార్లు స్తుతిస్తున్నాను. చూడండి, కీర్తన 139, 13, 14 వచనాలు. నా అంతరంగంలో నీవే కలుగజేసేదివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దావీదు కాలంలో అద్దాలు లేవనుకుంటా, మిర్రర్స్, అద్దాలు లేవనుకుంటా. లేకపోతే మీలాగా అద్దాన్ని చూసి ఏమి నా సౌందర్యము, ఏమి నా అందము, నా జుట్టు ఏంటి, నా హైట్ ఏంటి, అలా అనుకోలేదండి దావీదు. అందగాడే.
అలా అనుకోవట్లా. నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే అని తన నిర్మాణాన్ని బట్టి దేవుణ్ణి మహిమ, నీకు అందును బట్టి ఏముంది అక్కడ? కృతజ్ఞతాస్తుతులు. మనోడు మామూలుగా లేడు, హై రేంజ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏడి? ఇచ్చిన రాజ్యాన్ని బట్టి, ఇచ్చిన అభిషేకాన్ని బట్టి కాదు, అవి అలాగో స్తుతిస్తూ ఎక్స్ట్రా స్తుతిస్తున్నాడు. ఏమిటి? ఇచ్చిన స్వరూపాన్ని బట్టి, ఇచ్చిన అంతరింద్రియాలను బట్టి, అందాన్ని బట్టి, అన్నిటి బట్టి మీకేమైనా నాదేం లేదు, మీరిచ్చారు. కానీ ఈరోజు ఎంత వరస్ట్గా తయారైందంటే, ఎంత దిగజారిపోయారంటే, చిచ్చి 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 చిచ్చి, ఏదో మీరే రంగేసుకున్నట్టు, మీరే హైటు సంపాదించుకున్నట్టు, మీరే శక్తి సామర్థ్యాలు ఏదో పుట్టించుకున్నట్టు, మీరే క్రియేటర్ లాగా. ఏంటి అసలు ఈ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, అబ్బో ఈ రంగు ఏంటి? అసలు మనసు మదిస్తే దేవుడు గుర్తుకురారు, ఇచ్చిన దేవుడు గుర్తుకురారు. అందుకే ద్వితీయోపదేశంలో ఉంటది, దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. దేహం దేవుడిచ్చింది, అందం దేవుడిచ్చింది, హైట్ దేవుడిచ్చింది, అన్ని దేవుడిస్తే వచ్చినాయి. మన ఆనందం కోసం ఇచ్చారు, మన కోసం ఇచ్చారు ఆయన, మన సంతోషం కోసం ఇచ్చారు. నిన్ను మనసు మదించుకునేలా చేసుకొని గర్వపడటానికి వల్ల దేవుడు అస్సలు ఇష్టం ఉండదు. నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా ప్రజలు, నీకు ఏదుందో దాన్ని బట్టి మహిమపరచు. దేముందో, ఏం అనుభవిస్తున్నావో, దేన్ని బట్టి గర్వపడాలనిపిస్తుందో వాటిని బట్టి వెంటనే దేవుడు మహిమపరచు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు అనుకో, పుచ్చిపోయేలా చేస్తాడు దేవుడు. కీర్తనలు 8వ అధ్యాయం చదివితే ఏమంటే దావీదు రాజ్యం గురించో తన కుటుంబాన్ని బట్టి స్తుతించచ్చు కదా. ఆకాశ నక్షత్రములు చూడగా దేవా మీ మహిమ ఎంత గొప్పది. సృష్టి గురించి కూడా స్తుతిస్తున్నాడండి. అర్థమవుతుందా? దావీదు వేటిని బట్టి స్తుతిస్తున్నాడు? రెగ్యులర్గా స్తుతించేవి తన కుటుంబాన్ని బట్టి, తనకిచ్చిన అభిషేకం, రాజ్యం, ఐకామను, వాటితో పాటు దేవుడిచ్చిన న్యాయ విధులను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. ఇంకా ఏదంటే తన నిర్మాణాన్ని బట్టి, తన అంతరింద్రియాలను బట్టి, తన అందాన్ని బట్టి, దేహాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. ఇంకా సృష్టిని బట్టి స్తుతిస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఎప్పుడు స్తుతించాడు చూద్దాం. 145వ కీర్తన 145 1-2 వచనాలు ఫాస్ట్. రాజువైన నా దేవా, నిన్ను కనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. 2వ వచనం గట్టి చదవండి అందరూ. ఎప్పుడంట? నేను రాజును కదా ప్రభువా, రోజు ఎక్కడ కుదిరిద్దయ్యా అన్నాడా? నాకు రాజ్యం ఉంది, అందులో మీరే కదా నన్ను చక్రవర్తిని చేశారు, ఇప్పుడు దేశాలకి 40 దేశాలకు చక్రవర్తిని అయ్యాను ప్రభు, ఇప్పుడు అసలు కుదరదు ప్రభు అన్నాడా? చెప్పాలి. నీకు విషయం చెప్పనా? దేవుడు ఫార్ములా ఎలా ఉంటుంది సార్? నీకు ఎక్కువ ఇస్తే నీ దగ్గర నుంచి ఎక్కువ స్తుతి ఎదురు చూస్తారు ఆయన. నీకు ఏదైనా ఎక్కువ ఫెసిలిటీస్, ఎక్కువ అభిషేకం, వరాలు, ఆధిక్యతలు ఎక్కువ ఇచ్చారనుకో, దేవుడు నా బిడ్డ ఇప్పుడు ఎలా ఉంటాడు, ఇచ్చిన వాటిని బట్టి స్తుతిస్తాడా లేదా మనసు మదించి గర్విస్తాడా అని చూస్తారు. దావీదుకు తెలుసు కాబట్టి స్థాయి పెరుగుతున్న రాజు నుంచి చక్రవర్తి అయినా స్తుతించడం మాత్రం వాళ్ళ జీవితకాలం స్తుతించాడండి. బ్రతుకున్నంత వరకు స్తుతిస్తూనే ఉన్నాడు. ఇప్పుడే అనుదినమా, అప్పుడప్పుడా, వారానికి ఒకసారా, రోజా, నిత్యమా, అప్పుడప్పుడునా చెప్పాలి. ఇప్పుడు చూడండి ఫాస్ట్గా, మీ స్థుతి ఎలా ఉండదు తెలుసా? మామూలుగా ఉండదు, అప్పుడప్పుడు చేసే మీ స్థుతి ఎలా ఉండదా? ప్రభా మీరు ఇచ్చిన అన్ని స్తోత్రం, మీరు ఇచ్చిన వాటిని బట్టి స్తోత్రం. ఇది నిజమైన స్థుతి కాదు. ఇది ఎలా స్తుతించాలో 2 సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. సందర్భం, నాతాను ప్రవక్త వచ్చి నువ్వు మందిరం కట్టద్దు, నీ కొడుకుతో దేవుడు కట్టించుకుంటున్నారు అని చెప్పి అలా వెళ్ళంగానే వెంటనే దావీదు రాజు ఏం చేస్తున్నాడు? గట్టిగా ఏం చేస్తున్నాడు? కూర్చొని ఇలాగ మనవి చేస్తున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏం పాటిది. ఇప్పుడు ఏ వయసులో ఉన్నాడు? స్టార్టింగ్ అభిషేకం ఇచ్చిన సందర్భం ఇది. కొన్ని సంవత్సరాలు, దాదాపు 10, 20, 30 ఏళ్ళు వేసుకోండి, కరెక్ట్ తెలియదు, చాలా లాంగ్ తర్వాత రాజుగా ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు
గతానికి వెళ్తున్నాడు. నేనే పాటోడిని. సౌలు స్టార్టింగ్లో అని తర్వాత మానేశాడు మదం ఎక్కిన తర్వాత. ఇప్పుడు దావీదు మదం ఎక్కల, స్తుతించాడు కదా. 20-30 ఏళ్ళైనా మళ్ళీ ఏమంటున్నాడు? నేనే పాటోడిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నేనేమో చిన్నోడిగా అందరికంటే, మా అన్నలు అందరికంటే అల్పుణ్ణి నేను. నన్ను మీరు నాకు రాజ్యం ఇవ్వడమే కాదు, మళ్ళీ నా కొడుకుతో మందిరం కట్టిస్తారా మీరు? స్తుతించడం అంటే ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆత్రం కాదు. నీకు ఇచ్చినది ఏదైతే ఉందో మంచిది, దాన్ని అన్ని కోణాల్లో ప్రభా ఇంతమందికి లేని భాగ్యం నాకు ఇచ్చారయ్యా, ఇంతమందికి లేని సహవాసం నాకు ఇచ్చారు, మా వంశంలో ఎంతమందికి ఉందయ్యా ఈ రక్షణ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్తుతించాలి. దాని లోతులకి వెళ్తే చుట్టుపక్కల అన్ని దానికి సంబంధించిన అన్ని ఎగ్జాంపుల్, ప్రభా నన్ను సేవకుడిగా చేశారు, నా వంశంలో అసలు రక్షణే లేదు కదా అయ్యా, మళ్ళీ నా మొహానికి రక్షణ ఇచ్చి మళ్ళీ సేవకుడు చేయడం ఏంటయ్యా? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు ఇచ్చిన మేలు గొప్పది, నీకు చేసిన మేలు గొప్పది, నీకు ఇచ్చిన దేవుడు శ్రేష్టమైన ఇచ్చారు. వాటిని ఏదో ఒక లైన్లో స్తుతించకూడదు. ఎగ్జాంపుల్ రక్షణ గురించి నేను ఇప్పుడు చెప్పేది ఇలా చెప్పకూడదా చెప్పండి? భారతదేశంలో 100 కోట్ల మందికి లేని నా రక్షణ నాకు ఇచ్చారయ్యా, అలా చెప్పకూడదా? ఇచ్చిన రక్షణ ప్రభా రక్షణ ఇచ్చిన స్తోత్రం అని మంత్రాలు చదువుకున్నట్టు వెళ్ళిపోవాలా? చెప్పాలి. అది కరెక్ట్ కాదు. నిజంగా ప్రేమ ఉంటే, కృతజ్ఞత ఉంటే రోజు రోజుకి ఇంకా పెంచుతావు. ఒక్కదాన్ని బట్టే పావు గంట స్తుతిస్తావు, ఒక మేలును బట్టే. నీకు రోజు సరిపోదు నిజంగా ఎక్కువ స్తుతిస్తే. కానీ ఈరోజు ఎలా అయిపోయింది సార్ దౌర్భాగ్యం, అన్నీ మర్చిపోయి మనస్సు మదించి ఇది నా సామర్థ్యం, నా బాహుబలం, నేనే భాగ్యం సంపాదించుకున్నాను. దేవుడికి ఏం సంబంధం ఉంది? రక్తానికే సంబంధం ఉంది. అలా అయిపోయింది. దావీదు జాగ్రత్త పడ్డాడు, సౌలు జాగ్రత్త పడలేదు. దావీదు చాలా జాగ్రత్త పడ్డాడు. నేను స్తుతించకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, మళ్ళీ నాశనం అయిపోతాను. దావీదు సౌలుకి తేడా చెప్పిన, దావీదుని నాతాను ప్రవక్తలు ఏమన్నాడు సార్, నేను చెప్పినట్టు చెప్పు దావీదుకి, నా సేవకుడైనా అని ఉంటుంది. తర్వాత చదువుకోండి. నా సేవకుడు, దేవుడు సొంతం చేసుకుంటున్నారు దావీదుని. సౌలుని ఎప్పుడు సమూయేలు వెళ్ళినప్పుడు సౌలు నువ్వు ఎందుకు ఇలా చేసావన్నారు, కానీ నా సేవకుడైన సౌలు అని చెప్పలేదండి. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు గనక దావీదులాగా స్తుతించకపోతే ఇచ్చిన ప్రతి వాటిని బట్టి దేవుడు నిన్ను అనుకోరు. దేవుడు అని అనుకుంటే దావీదు జోలికి వచ్చిన ఎవరిని విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జోలికి వచ్చిన సాతాన్ని, నీ జోలికి వస్తున్న శత్రువుల్ని ఎందుకు దేవుడు వదిలేస్తున్నాడు తెలుసా? నువ్వు ఆయన తాలూకా కాదు కాబట్టి. నీకు మనసు మదమెక్కి కొట్టుకుంటున్నావు కాబట్టి, నీ మనసు మదించింది కాబట్టి దేవుడే శత్రువుల్ని లేపుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, దేవునాత్మ కలిగి ఏ విషయంలో నువ్వు గర్వపడతావో, స్తుతించడం మానేసి అతిశయిస్తూ మొదలు పెడతావో అదే నీకు లేకుండా చేస్తారు. లేదా ఆ విషయంలోనే దుఃఖపడేలా, ఒకప్పుడు దేని బట్టి ఆనందించావో అదే దాన్ని బట్టి దుఃఖపడే. నాకు తెలుసు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు, నేను చెప్పగలను. ఉద్యోగాలు బట్టి ఒకప్పుడు ఆనందించారు, ఈరోజు ఆ ఉద్యోగంలోనే ముళ్ళు పెట్టేశారు దేవుడు. బిజినెస్లో మీరు ఒకప్పుడు పండగ చేసుకున్నారు, పరవశించారు, మురిసిపోయారు, రాత్రి నిద్ర లేకుండా ఆనందించారు బిజినెస్ని బట్టి. ఈరోజు మనసు మదించడం వల్ల ఆ బిజినెస్లోనే ఫెయిల్యూర్, ఆ బిజినెస్లోనే అట్టర్ ఫ్లాప్, ఆ బిజినెస్లోనే సర్వనాశనం అయిపోతున్నారు మీరు. ఎందుకని? మనస్సు మదించింది కాబట్టి. ఒకప్పుడు దైవజనుడిని క్లోజ్గా ఉండేవాడు, ఈరోజు ఎందుకు దూరం అయిపోయాడు తెలుసా? నీ మనస్సు మదించడం వల్ల. దేవుడు దైవజనుడు మనసులోంచి నిన్ను తీసేశారు కాబట్టి. నువ్వు మనస్సు మదిస్తే చాలా నష్టాలు ఉంటాయి. మనస్సు మదిస్తే నువ్వు అహాని గర్వం చూపిస్తే చాలా నష్టాలు ఉంటాయి. ఒకటి నువ్వు అతిశయించిన వాటిని తీసేసుకోవచ్చు, లేదా ఉన్నదాన్ని బట్టే ఆనందించకుండా చేయొచ్చు. ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా, అంటే నీకు ఇచ్చిన ఆధిక్యతలు ఉన్నా కూడా నువ్వు ఆనందించలేవు. అస్సలు వాటి మీద వెళ్లకుండా దేవుడు ఆ మనసు తీసేసి నిన్ను భ్రష్టత్వంలో ఉంచేస్తారు, దురాత్మగా అప్పచెప్పేస్తారు. సౌలు ఏ మాత్రం జాగ్రత్త పడలా. సౌలు అనవసరంగా అన్ని కోల్పోయాడు, అన్ని పోగొట్టుకున్నాడు, దురాత్మ పాలైపోయాడు, ఒంట్రోడిగా భయంతో చచ్చిపోయాడండి. ఎలాంటోడు ఎలా అయిపోయాడు. దావీదు రోజు రోజుకి ఆధిక్యతలు పెంచుకుంటున్నాడు, రోజు రోజుకి దేవుడు దగ్గరయ్యాడు, రోజు రోజుకి అభిషేకాన్ని పెంచుకున్నాడు, ప్రతి విషయంలో స్తుతించడం మొదలుపెట్టాడు, ప్రతి విషయంలో కీర్తించడం మొదలుపెట్టాడు, వాయిద్యాలతో స్తుతిస్తున్నాడు, ఆర్పాటంతో స్తుతిస్తున్నాడు, అందరితో కలిసి స్తుతిస్తున్నాడు, బయట స్తుతిస్తున్నాడు, అంతరంగంలో స్తుతిస్తున్నాడు, ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, ఆత్మకు చెప్పుకుని, ఒరే బాబు నువ్వు స్తుతించకపోతే నువ్వు పోతావు, రే ఒరే రాజా నువ్వు నాశనం అయిపోతావు, రాజు కాస్తాను, రేపు పొద్దున సైనికుడు అయిపోతావు, ఆ తర్వాత చస్తావు. దావీదు అన్ని వేళలా, అన్ని సందర్భాలు, అన్ని రకాలుగా స్తుతించాడు కాబట్టి దేవుడు హృదయాన్ని గెలుచుకొని దేవుడు హృదయాన్ని సంతోషపెట్టాడు.
వంశావళి, క్రీస్తు వంశంలోకి వెళ్ళిపోయి దావీదు కుమారుడా అనిపించుకునే అంత ఆధిక్యత సంపాదించుకున్నాడు. స్తుతి మనకి ఊపిరిలాగా ఉండాలి. కుదరకపోయినా స్తుతి అమ్మో నేను రాత్రి లోప స్తుతించకపోతే రేపటికల్లా నాకు మనస్సు మదం 1 పాయింట్ మొదలవుద్ది. నేను 2 రోజులు స్తుతించకపోతే 2 రోజులు మదం వచ్చేస్తుంది. వారం రోజులకి ఏం దేవుడు సన్నిధే వెళ్ళకపోతే ఇప్పుడు ఒకరోజు మానేస్తే ఏమైనా అవుద్దా? పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఎత్తాలా? మన పని ఉండదా? ఒకప్పుడు గడగడలాడిన వాళ్ళు ఇప్పుడు పట్టించుకోరు. ఒకప్పుడు భయపడిన వాళ్ళు ఇప్పుడు భయపెడతారు. ఒకప్పుడు కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఇప్పుడు గర్వంతో అహంతో ఎదిరిస్తారు, గాయం చేస్తారు. తద్వారా నాశనం అయిపోతారు. నేను చెప్తున్న మాట కాదు, ద్వితీయోపదేశ ఖండంలో మనం చదువుకున్నాం. చివరిలో వాళ్ళని వెళ్ళగొట్టినట్లు మిమ్మల్ని కూడా వెళ్ళగొట్టేస్తా, వాళ్ళని చంపేసినట్లు మిమ్మల్ని కూడా చంపేస్తా. నేను ముగిస్తున్నాను, కళ్ళు మూసుకోండి. ఎవరిలాగా ఉన్నావు? సౌలులాగా ఉన్నావా? దావీదులాగా ఉన్నావా? నీకు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి స్తుతిస్తున్నావా? భౌతికంగా, ఆత్మీయంగా దేవుడు నీకు మంచి ఇచ్చారు. మంచి అందం, మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి ఇల్లు ఇచ్చారు, మంచి ఉద్యోగం ఇచ్చారు. ఎందుకు? ప్రేమించి. ఈ లోకపు తల్లిదండ్రులు పిల్లలకి ఎలా ఇస్తారో పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి మంచి ఈవులు ఇచ్చారు, మంచి సహవాసం ఇచ్చారు, మంచి దైవజనుని ఇచ్చారు, మంచి నాయకత్వంలో పెట్టారు, మంచి అభిషేకం ఇచ్చారు, నీకు ఆధిక్యత ఇచ్చారు. సౌలుకి కృప ద్వారా ఇచ్చారు, దావీదుకి కృప ద్వారా ఇచ్చారు. కానీ సౌలు మదించి ఇది నా శక్తి, నా జ్ఞానం అనుకున్నాడు, భ్రష్టత్వంలో వెళ్ళిపోయాడు. మనసు మదిస్తే ఏమంటావు తెలుసా? ప్రభువా నీ ముందే నీకే చెప్తున్నా, ఉద్యోగం నేను సంపాదించా. సౌలుకి ఆధిక్యతలు ఉన్నాయి, దాన్ని బట్టి రాజు అవ్వలేదండి, కృప ద్వారా రాజయ్యాడు. నీకు ఎన్నున్నా కృప ద్వారానే ఏదైనా సంపాదించుకోగలవు. కానీ నువ్వు తెలుసా, దేవుడు కృపను పక్కన పెట్టేస్తావు, దేవుడు కష్టాన్ని పక్కన పెట్టేస్తావు, దేవుడు త్యాగాన్ని కూడా తొక్కేస్తావు, రక్తాన్ని కాలు కిందేసి తొక్కుతున్నావు. నువ్వు నీ రక్షణకి కారణమైన రక్తాన్ని, విమోచనకి కారణమైన పరిశుద్ధ రక్తాన్ని కాలు కిందేసి తొక్కుతున్న మదంతో నిండిపోయిన వ్యక్తి నువ్వు. మదం మనస్సు మదించేసింది నేది. పూర్తిగా, సగం కాదు, పూర్తిగా మదించి ఈరోజు దేవుడన్న భయం లేదు, దైవజనుడన్న భయం లేదు. తెచ్చిన దేవుణ్ణి సహాయం చేసి చెయ్యి అందించిన దైవజనుడిని నువ్వు తొక్కేస్తున్నావంటే నీ గురించి దేవుడు మాట్లాడారు. చివరి అవకాశం ఇస్తున్నారు. ఈ రోజు నుంచి నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి స్తుతిస్తే మళ్ళీ మంచి రోజులు ఇస్తా, లేదంటే సౌలుకు పట్టిన గతే నీకు పట్టిద్ది అంటున్నారు. సౌలుకు పట్టిన గతే నీకు పట్టిద్ది. ప్రభువా సౌలులాగా నేనున్నానని పశ్చాత్తాపడగలవా? దావీదులాగా లేను ప్రభువా. దావీదు రాజు అయినా కూడా రోజుకి 7 సార్లు స్తుతించాడు. దావీదుకి అర్థమైంది, ప్రార్థన కంటే స్తుతి ఎక్కువ చేయాలి. ప్రార్థన ఉండాలి, కానీ ప్రార్థన కంటే నిత్యము స్తుతించకపోతే నా మనసు మదించేస్తుంది, వచ్చిన స్థితి మర్చిపోతా. నేను దావీదు కంటే గొప్ప స్థాయిలో ఉన్నావా నువ్వు? దానియేలు కంటే గొప్ప అధికారంలో ఆధిక్యతలో ఉన్నావా? పౌలు కంటే గొప్ప అభిషిక్తుడువా నువ్వు? వాళ్ళే స్తుతిని మర్చిపోలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు గ్రహింపు ఉంది. స్తుతించకపోతే మదం వస్తుంది నాకు, స్తుతించకపోతే నేను మొత్తం మర్చిపోతాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుల తండ్రి, ప్రేమస్వరూపుని యేసు ప్రభు, వాక్యమైన దేవా, సూటిగా వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు, మీకే మహిమ కలుగాక. సంధించారు, మీకే మహిమ కలుగా. మీ ప్రజలకు మారు మనసు దయచేయండి ప్రభు. ఈ రోజు మొదలుకొని చనిపోయే రోజు వరకు స్తుతించే ఆత్మ దయచేయండి యేసునామములో. నిత్యము స్తుతించాలి, అనుదినము స్తుతించాలి, అన్ని విషయాల్లో స్తుతించాలి. మీరు మాకు ఏదైతే మంచి ఈవులు ఇచ్చారో ప్రతి వాటిని బట్టి స్తుతించే మనసు మాకు దయచేయండి, స్తుతించే ఆత్మ మాకు దయచేయండి ప్రభు. ఇంకెప్పుడు ఈ పాపం చేయకుండా భయం కలిగిన భక్తి చేయడానికి సహాయం చేయండి.